కిరణ్ 568 ర్యాంక్ సాధించడానికి ఒకరోజు 2 రోజులు కాదు, దాదాపు 4 సంవత్సరాల నుంచి అతను కష్టపడుతున్నాడు. సాధారణంగా ఒక సినిమా ఆయనకి ఇన్స్పైర్ అవుతుంది, కానీ కిరణ్ స్టోరీ ఒక సినిమాగా మారిన కథ కనిపిస్తుంది. మై సిస్టర్ గిరిజ, షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. తను యంగర్ సిస్టర్, నాకు చెల్లి, బట్ షీ హ్యాస్ బీన్ ఆల్వేస్ లైక్ మై ఎల్డర్ సిస్టర్. అమ్మంతా నాకు సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఇచ్చిందండి తను. నీకెందుకు, నువ్వు పెద్ద ఖర్చు కూడా పెట్టవు, 10-15 వేలు నేను పంపిస్తాను, నేను బాగానే సంపాదిస్తున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పే వాళ్ళలో ఫస్ట్ అనమాట చెల్లి. అంటే మీకు అక్కలా గైడెన్స్ ఇస్తుంది, చెల్లిలాగా అల్లరి కూడా చేస్తుందా? చిన్నప్పుడు నాకు దెబ్బలు పడిపించేలాగా తను సైలెంట్గా ఉండి నాకు దెబ్బలు పడేవండి. బట్ పెరిగే కొద్దీ నేను అలానే ఉండిపోయాను, కానీ తను నన్ను క్రాస్ చేసి. మీరు 48 సబ్జెక్ట్స్ ఉంటుండగా మీరు కెమిస్ట్రీని ఎందుకు ఆప్షన్ తీసుకున్నారు? వాల్మీకి డెకాయిట్ నుంచి ఎట్లా అయితే రామాయణం రాశారో మారి, సో అట్లాంటి స్టోరీ అండి నాది. అంటే కెమిస్ట్రీ వెనక ఒక కథ ఉందా? కథ ఉందండి. సో ఒకప్పుడు నేను కాపీ కొట్టానండి అది 11th స్టాండర్డ్లో. సో ఐ గాట్ 76 out of 80 మార్క్స్. సడన్లీ నేను చేసిన తప్పు నాకు కళ్ళ ముందుకు వచ్చేసింది. దట్ ఇవాళ నేను ఫస్ట్ ర్యాంక్ అని ఏదో తప్పు చేసి ప్రూవ్ చేశాను. బట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం ఎవ్రీ టెస్ట్లో ఐ హ్యావ్ టు విన్ టాప్ 5 ఇన్ కెమిస్ట్రీ అని చెప్పేసి. సో అట్లా ఐ టుక్ a little more interest where people are ignoring. సో తప్పు నుంచి మీరు ఒప్పుగా మారారు. సో దాన్ని తప్పుని నిజం చేశానండి. సార్, 8 సంవత్సరాల జర్నీలో ఫెయిల్ అవుతూ వస్తున్నప్పుడు ఎవరైనా నమ్ముకున్నారు దేవుడిని? ఏ దేవుడిని అయినా? మన ట్రెడిషన్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్, అది హిందూయిజం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, వాటిని నేను నాకు ఇటు సైడ్ నుంచే రావాలి, నాకు ఇటు సైడ్ నుంచే రావాలని నాకైతే లేదండి. ఐ డోంట్ హ్యావ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్స్ అండి. అది ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు బేసికలీ. మీరు అంతమంది ప్రేయర్ చేస్తారు, సివిల్ ఇంటర్వ్యూ టైంకి వచ్చారు. ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పటికీ అప్పటికే లాస్ట్ స్టేజ్, రైట్. మీ ఫీలింగ్స్ ఎలాగుండండి? దేవుడా వస్తుంది అనుకున్నారా, లేదా ఇది కాకపోతే ఇంకోటి ఉంది అనే ఒక రిలాక్స్ మైండ్లో వెళ్ళారా? ఫర్ మీ, నేను చాలా లేజీ పర్సన్, ఆర్ చాలా యూనో తీట మనిషి. నాకున్న ఒకే ఒక థింగ్ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ధైర్యం అనుకోవాలి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సామాన్యుడు కూడా సివిల్స్ సాధించవచ్చు అని నిరూపిస్తున్న వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈరోజు మన గెస్ట్ ఎస్ కిరణ్. ఆల్ ఇండియాలో 568 ర్యాంక్ సాధించిన వ్యక్తి. కిరణ్ 568 ర్యాంక్ సాధించడానికి ఒకరోజు 2 రోజులు కాదు, దాదాపు 4 సంవత్సరాల నుంచి అతను కష్టపడుతున్నారు. ప్రతి అటెంప్ట్లో వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ ఖచ్చితంగా సాధించాలి అనే పట్టుదలతో ఆయన సంకల్ప బలం దానికి తోడవడంతో 568 ర్యాంక్ సాధించారు. అతను గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఒక రైతు కుటుంబంలో పుట్టిన ఆయన ప్రభుత్వ బడులు చదువుకొని ఈ స్థాయికి వచ్చారు. అతని జర్నీ ఏ విధంగా సాగింది, ఈ జర్నీలో అతనుకున్న స్పీడ్ బ్రేకర్స్ ఏంటి? సాధారణంగా ఒక సినిమా ఆయనకి ఇన్స్పైర్ అవుతాయి, కానీ కిరణ్ స్టోరీ ఒక సినిమాగా మారిన కథ కనిపిస్తుంది. ఆ స్టోరీ ఏంటో, కిరణ్ యొక్క జర్నీ ఏంటో ఆయన తెలుసు. కిరణ్, నమస్తే అండి, కంగ్రాట్స్. నమస్తే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 568 వరంగల్ కుర్రాడు ఈ స్థాయికి వచ్చాడు, చాలా గర్వంగా ఉంది. సాధారణంగా మీరు వచ్చిన జర్నీ అని చూస్తుంటే ఈరోజు ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ కాదు, ఖచ్చితంగా కొట్టాలనుకున్నారు, కొట్టారు. అసలు సివిల్ ఎందుకు సాధించాలనుకున్నారు? బీటెక్ చదివిన మీరు సివిల్స్ ఎందుకు రాయాలనుకున్నారు? సివిల్స్లో మీ గోల్ ఏంటి? అంటే పబ్లిక్ ప్రతి ఒక్కరు చెప్పే డైలాగు పబ్లిక్ సర్వీస్ చేయాలని కాకుండా మీకు ఒక పర్టికులర్గా స్టోరీ కనిపిస్తుంది. దాంట్లో ఏం కనిపించింది? ఎందుకు సివిల్స్లో ఎంచుకున్నారు? చాలా మీరు సిఎస్ఎఫ్ అన్ని ఉద్యోగులు వదులుకొని పర్టికులర్గా యూనిఫామ్ సర్వీసే కావాలని వెనక ఉద్దేశం ఏంటి? ఈ జర్నీలో మీకు ఎదురైన స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ స్టేజ్లో అంటే ఒక్కొక్క ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు, ఫెయిల్ అవుతున్నప్పుడు ఇంకా మనం ఎందుకు వచ్చామా అని అనిపించిందా, లేదు ఖచ్చితంగా సాధించాలి అనే పట్టుదలతో ముందుకు వెళ్ళారా? మీ స్టోరీ అంతటికి వెనక అమ్మా నాన్నతో పాటు ఇంకెవరైనా మీకు మెంటర్స్ కనిపిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు కిరణ్ యొక్క కుటుంబ నేపథ్యం, సివిల్స్ ఎంచుకోవడం వెనక ఉద్దేశం. తప్పకుండా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. 4 సంవత్సరాలు కాదండి, 8 సంవత్సరాల నుంచి. 8 సంవత్సరాలు? బాప్రే. 8 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి 6 అటెంప్ట్స్ ఇచ్చానండి.
సో 6 అటెంప్ట్స్ ఇస్తూ 4th అటెంప్ట్లో నేను ఇండియన్ పోస్టల్ సర్వీస్ రావడం జరిగింది. ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఎస్ డెఫినెట్లీ అండి. సో మా నాన్నగారు ప్రభాకర్ రావు గారు అండి. ఆయన వ్యవసాయం చేసేవాళ్ళు చాలా రీసెంట్ వరకు. ఒక 1.5 ఇయర్ బ్యాక్ నుంచే మేము వ్యవసాయం వదిలేసాము. అండ్ తర్వాత మా మమ్మీ జయలక్ష్మి అండి. మా మమ్మీ కూడా వ్యవసాయం చేసేది. అలానే షీ టుక్ కేర్ ఆఫ్ అవర్ హోమ్ ఆల్సో. అండ్ మై సిస్టర్ గిరిజ, షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. తను యంగర్ సిస్టర్ నాకు చెల్లి, బట్ షీ హ్యాస్ బీన్ ఆల్వేస్ లైక్ మై ఎల్డర్ సిస్టర్. నన్ను తను నన్ను ఒక అక్కలాగానే నన్ను టేక్ కేర్ చేస్తాను. అమ్మలాగా కూడా. సో అంటే అమ్మని రిప్లేస్ చేయలేను డెఫినెట్లీ, రైట్. బట్ అమ్మంతా నాకు సపోర్ట్ అయితే డెఫినెట్లీ ఇచ్చిందండి తను. అంటే ప్రొఫెషనల్గా మా మమ్మీ చదువుకోలేదండి పాపం. సో తనకున్న అప్పుడు ఫ్యామిలీ ఇబ్బందుల వల్ల. బట్ అంటే చదువుకున్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ చెల్లి మాత్రం డీల్ చేసిందండి. చదువుకొని నాకు ఎలాంటి ఎమోషనల్ పెయిన్ వచ్చినా మమ్మీ హెల్ప్ చేస్తూ వచ్చింది. బట్ మమ్మీకి అర్థం కానివన్నీ కూడా చెల్లి, ఫైనాన్షియల్గా ఎస్పెషలీ తను సంపాదిస్తూ. అండ్ ఎస్పెషలీ నాకు ఫెయిల్యూర్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ కాల్ చెల్లి నుంచే, అన్నయ్య నువ్వు వెళ్ళొచ్చు, ముందుకు వెళ్ళు, ఏం కాదు, మనం చేయగలుగుతాం అని చెప్పే వాళ్ళలో నీకెందుకు, నువ్వు పెద్ద ఖర్చు కూడా పెట్టవు, 10-15 వేలు నేను పంపిస్తాను, నేను బాగానే సంపాదిస్తున్నాను, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పే వాళ్ళలో ఫస్ట్ అనమాట చెల్లి. సో చెల్లి అక్క నాకు అట్లా అండి. అంటే చిన్న అన్నీ చేస్తారు తను. అంటే మీకు అక్కలా గైడెన్స్ ఇస్తుంది, చెల్లిలాగా అల్లరి కూడా చేస్తుందా? అల్లరి అంటే చిన్నప్పుడు నాకు దెబ్బలు పడిపించేలాగా తను సైలెంట్గా ఉండి నాకు దెబ్బలు పడేవండి. బట్ పెరిగే కొద్దీ నేను అలానే ఉండిపోయాను, కానీ తను నన్ను క్రాస్ చేసి అట్లా అండి. ఇంటర్ వరకు ఎక్కడ చదువుకున్నారు? ఫస్ట్ నేను నా స్కూలింగ్ వచ్చేసి జవహర్ నవోదయ విద్యాలయంలో చేశానండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. అది ఒక జిల్లాకు ఒకటి ఉంటుందండి. మా జిల్లాని వరంగల్లో చేశాను నేను. సో తర్వాత నేను భాష్యంలో ఇంటర్ చేశానండి. అక్కడ నుంచి గ్రాడ్యుయేషన్కి ఐఐటి ఢిల్లీకి వెళ్ళి సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ చేశాను. దాని తర్వాత ఐ బీన్ ఇన్ టు దిస్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. సో సివిల్స్ ఎందుకు ఎంచుకున్నారు మీరు? సో దానికి మల్టిపుల్ కారణాలు ఉన్నాయండి. ఒక కారణం అని నేనైతే స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయలేను. బట్ కొన్ని మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఎస్పెషలీ మా నాన్నగారు 10th తను ఫెయిల్ అయిపోయారండి. తను చదువుకోవడం అక్కడికి ఆపేశారు. బట్ ఈ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఆస్పిరేషన్స్, బిగ్ డ్రీమ్స్. అంటే నేను పెద్దగా ఆస్పైర్ చేయొచ్చు అని నాలో నమ్మకం నింపింది ఆయనండి. సో ఢిల్లీ వరకు వెళ్ళగలుగుతావు నువ్వు అని చెప్పేసి ఆ నమ్మకం నింపారు. అండ్ రెండవది, ఎలాంటి కైండ్ ఆఫ్ ఆఫీసర్స్ వచ్చినా కానీ నన్ను ఫస్ట్ వాళ్ళతోని ఏదో రకంగా మీట్ చేయించడం, ఆర్ ఎవరైనా ఆయన మీట్ అయినప్పుడు నాతో మాట్లాడించడం. సో ద ఇంపాక్ట్ దే ఆర్ డూయింగ్ నాకు ఫస్ట్ హ్యాండ్లో నాకు చూపించేవాళ్ళు అనమాట. అది నన్ను ఇన్స్పైర్ చేసేది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, నాకు మన్నె నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ex-CBI డైరెక్టర్ లాగా ఉండేవాళ్ళు. సో ఆయన నాకు మామగారు వరుస అవుతారండి. సో ఆయనను చూస్తూ నేను కాస్త ఇన్స్పైర్డ్ అనమాట. అంటే ఒక మారుమూల గ్రామం నుంచి ఆయన అక్కడ దాకా ఎలా ఎదిగారు అన్నది, ఎందుకంటే ఐ కెన్ డైరెక్ట్లీ అసోసియేట్, ఎందుకంటే మాకు బంధువు అవుతారు కాబట్టి. సో నేను కూడా ఆయనలాగా ఏదో రోజు IPS అవ్వాలి అని చెప్పేసి, మా మమ్మీకి IAS IPS ఏది బెటర్ అట్లా ఏం తెలియదండి తనకి. సో ఏది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు అంటే ఇద్దరు డెఫినెట్లీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు, బట్ జనరల్గా IAS ఈజ్ ప్రిఫర్డ్ మోర్ దెన్ IPS. బట్ మా మమ్మీ నాకు అంటే తెలియకుండా ఎప్పుడు నువ్వు IPS అవుతావురా, నువ్వు IPS అవుతావు అని చెప్తుండేది. ప్రాబ్లమ్ ఆవిడకి నాగేశ్వర గారు కనపడుతున్నారు, వాళ్ళకి అన్నగారు ఉన్నారు కాబట్టి, సో అలా చెప్పేవాళ్ళు అనమాట. సో దాట్ ఈస్ వన్ మోర్ థింగ్ అండి. మీరు ఆయనతో పాటు ఎప్పుడు జర్నీ చేశారా నాగేశ్వర గారితో పాటు? నేను ఒడిస్సా అటు వెళ్ళారా? లేదండి, అలా వెళ్ళలేదు. బట్ నేను ఆయన్ని కలవడం జరిగిందండి, 2-3 సార్లు కలిసాను నేను. అండ్ హీ హెస్ బీన్ వెరీ కైండ్ ఇనఫ్ టు గివ్ మీ గుడ్ సజెషన్స్. అండ్ తన అంటే ఒక పర్సానిఫికేషన్, నాకంటే ఎంత హంబుల్గా ఉంటారు పర్సనల్ స్పేస్లో అన్నది నాకు చూసినప్పుడు, ఒక పెద్ద ఆఫీసర్ కూడా పర్సనల్ స్పేస్లో హంబుల్గా ఉండడము ఎట్లా నేర్చుకోవాలి, హౌ టు ట్రీట్ ఫ్యామిలీ. అండ్ దాంతోపాటు హౌ వన్ హ్యాస్ టు బీ లైక్ ఎ టైగర్ వెన్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. ఆయన దగ్గర ఇంకొక మంచి లక్షణం స్పిరిచువల్, రైట్. ఆయన దానికి దీనికి లింక్ కడుతూ చక్కగా ముందుకు తీసుకెళ్తుంటారు. రైట్ అండ్ ప్రాబ్లీ ఐ హ్యావ్ టు గ్రాడ్యుయేట్ టు దట్ స్పిరిచువల్ లెవెల్. ఐఎమ్ నాట్ దట్ స్పిరిచువల్ ప్రెసెంట్లీ, బట్ ఐ హ్యావ్ టు లెర్న్.
ఎస్. సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్ చేద్దాం అనుకున్నారు, ఢిల్లీ నుంచి చేశారా మీరు? రైట్ అండి. సో ఎస్పెషలీ వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్, మా చుట్టుపక్కల ఉన్న సీనియర్స్ అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అవ్వడం, రోజు చూసే వాళ్ళే సడన్లీ రెండో రోజు వచ్చేసి వాళ్ళు ఐఏఎస్లు అవ్వడము. అండ్ అట్లా నేను ద ఎక్స్పోజర్ వాట్ ఐ గాట్ ఇన్ ఐఐటి ఢిల్లీ, నాకు మనం కూడా అవ్వచ్చు అన్న అది ఏదైతే మనకి వెనుక ఉందో అది ఆ డ్రీమ్, ఆ నమ్మకం అన్నది సాలిడిఫై అవుతూ వచ్చింది. మీరు చూస్తున్న ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరు ఉన్నారా ఇప్పుడు సర్వీస్లో? చాలా మంది ఉన్నారండి. మా వింగ్లోనే, మా కాలేజ్లో మా వింగ్లోనే we have an IAS, we have an IPS, we have numerous IES ఇంజనీరింగ్ సర్వీస్ ఆఫీసర్స్ ఒక మా వింగ్లోనే. ఇక్కడ ఎవరున్నా పనిచేస్తున్నారా ఐపీఎస్ ఐఏఎస్ ఇక్కడ స్టేట్లో? మన స్టేట్లో కూడా ఉన్నారండి మా కాలేజ్ వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో వీ హ్యావ్ రాహుల్ అని చెప్పేసి నా బ్యాచ్మేట్ ఉన్నాడు. అండ్ కాజల్ అని చెప్పేసి ఐపీఎస్ మన కాలేజ్ మేట్, తను షీఈ్ ఇన్ తెలంగాణ కార్డర్. సో అట్లా వీ హ్యావ్ న్యూమరస్ పీపుల్ అండి, అంటే ఐ కెన్ కౌంట్ ఆన్ అట్లా అట్లా. సో నాకున్న ఆ చిన్నపాటి ఆ సంకల్పం ఏదైతే ఉందో, ఆ డ్రీమ్ ఏదైతే ఉందో, వెన్ ఐ వాజ్ ఎంటరింగ్ ఐఐటి, చూసిన తర్వాత ఇట్ గాట్ సాలిడిఫైడ్. అంటే నేను చెప్పదలుచుకుంది కూడా ఏంటంటే, మనము మంచి బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు, మంచి కాలేజ్లో చదువుకున్నప్పుడు, దిస్ ఈజ్ అ న్యాచురల్ అవుట్కమ్. సో మనకి ఆ నమ్మకం అనేది కుదిరింది. అది ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్లో ఆ ధైర్యం అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. అంటే చాలామంది సాధించాలని వస్తారు కానీ ఎక్కడో డీప్ డౌన్ వాళ్ళకి అది ఉండిపోతూ ఉంటుంది, దట్ ఏమో ఇది అవ్వదేమో అన్న చిన్న డౌట్ కూడా ఇట్ విల్ కిల్ అండి. దట్ ఎవ్రీ సెల్ ఆఫ్ యువర్ బాడీ హ్యాస్ టు బిలీవ్ దట్ వన్ డే వీ విల్ మేక్ ఇట్. వెన్ వీ బిలీవ్ లైక్ దట్, దెన్ యూనివర్స్ విల్ మేనిఫెస్ట్. అంటే బ్లైండ్ బిలీఫ్ ఉండకూడదు డెఫినెట్లీ, బట్ ఇట్ షుడ్ బి ఎయిడెడ్ బై ద ప్రాసెస్ అండ్ యూ హ్యావ్ టు డూ ద ప్రాసెసెస్ రైట్. ఓకే, బట్ వన్ హ్యాస్ టు హ్యావ్ దట్ బిలీఫ్. ఆ బిలీఫ్ అన్నది నాకు ఐఐటి ఢిల్లీలో వచ్చిందండి. సో ఆఫ్టర్ దాట్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్. మీరు 48 సబ్జెక్ట్స్ ఉంటుండగా మీరు కెమిస్ట్రీని ఎందుకు ఆప్షన్ తీసుకున్నారు? రైట్ అండి. సో అది వాల్మీకి డెకాయిట్ నుంచి ఎట్లా అయితే రామాయణం రాశారో మారి, సో అట్లాంటి స్టోరీ అండి నాది. ఐ ఆల్వేస్ అంటే అంత గొప్పలా కాకపోయినా కానీ అలాంటి ప్యారలే నేను తీసుకుంటాను నా జర్నీలో కూడా. సో అంటే కెమిస్ట్రీ వెనక ఒక కథ ఉందా? కథ ఉందండి డెఫినెట్లీ. సో ఒకప్పుడు నేను కాపీ కొట్టా అండి అది 11th స్టాండర్డ్లో, వెన్ 11th స్టాండర్డ్ సెకండ్ ఎస్ అండి 11th స్టాండర్డ్ ఇంటర్లో ఫస్ట్ ఆర్గానిక్ టెస్ట్, ఇన్ఆర్గానిక్ ఫిజికల్ చేస్తూ వచ్చాము. ఆర్గానిక్ ఎప్పుడైతే ట్రాన్సిట్ అవుతామో ఫస్ట్ టెస్ట్ మా సీనియర్ లెక్చరర్ జూనియర్ లెక్చరర్కి ఇచ్చి తయారు చేయమ్మా పేపర్, ఫస్ట్ వీకెండ్ ఎగ్జామ్ కాబట్టి అని చెప్పారు. ఆయన ఆ జూనియర్ లెక్చరర్ మా రూమ్లో ఉంటారనమాట. సో ఆయన క్రియేట్ చేశారు, పేపర్ అక్కడ పెట్టారు, నాకు ఆ పేపర్ దొరికింది అని నేను టెంప్ట్ అయిపోయాను చూద్దామని చెప్పేసి. సో చూసే అప్పుడు తెలియదు నేను ఏదో తప్పు చేస్తున్నాను. 5 నిమిషాల్లో మొత్తం పైనుంచి కింద దాకా స్కాన్ చేసేసాను, ఏ క్వశ్చన్కి ఏ ఆన్సరో తెలిసిపోయింది. సో బట్ మనం జూనియర్ లెక్చరర్ కదా, సీనియర్ లెక్చరర్ని ఇంప్రెస్ చేయడానికి ఆయన టఫెస్ట్ ఎగ్జామ్ ఇచ్చాడు. అది మనకు తెలియదు కదా, మనకు ఆన్సర్స్ అన్నీ తెలుసు. సో ఎగ్జామ్కి వెళ్ళాను, 5 నిమిషాల్లో అన్ని ఆన్సర్స్ పెట్టాను, ఒక క్వశ్చన్ వదిలేశాను, థింకింగ్ దట్ అన్నిటికీ అన్ని పెట్టేస్తే దొరికిపోతా అని చెప్పేసి. సో ఐ గాట్ 76 out of 80 మార్క్స్. అండ్ నా సెకండ్ హైయెస్ట్ వచ్చేసి, అప్పుడు నేను 3rd సెక్షన్లో ఉన్నా అండి. సెకండ్ హైయెస్ట్ ఫస్ట్ సెక్షన్ వాళ్ళకి సమ్ 48-50 మార్క్స్ వచ్చాయి అనమాట, అంటే చాలా తక్కువ వచ్చాయి వాళ్ళకి. సో ఫస్ట్ సెక్షన్ వాళ్ళందరూ వచ్చి ఎవరి అబ్బాయి కిరణ్ 3rd సెక్షన్లో ఉన్నాడంట అని చెప్పేసి అంటే, ఇంక అప్పుడు సడన్లీ నేను చేసిన తప్పు నాకు కళ్ళ ముందుకు వచ్చేసింది. దట్ ఇవాళ నేను ఫస్ట్ ర్యాంక్ అని ఏదో తప్పు చేసి ప్రూవ్ చేశాను, బట్ ఫ్రమ్ నెక్స్ట్ టైం ఎవ్రీ టెస్ట్లో ఐ హ్యావ్ టు బి ఇన్ టాప్ 5 ఇన్ కెమిస్ట్రీ అని చెప్పేసి అందరూ నిద్రపోయే కెమిస్ట్రీ క్లాస్లో నేను నిద్రపోయిపోయేవాడిని. అండ్ కావాలని సార్ నా సైడ్ చూడాలని చెప్పేసి నేను మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగేవాడిని. సో సగం క్లాస్ నాకే చెప్పేవాళ్ళు ఆయన. సో అట్లా ఐ టుక్ లిటిల్ మోర్ ఇంట్రెస్ట్ వేర్ పీపుల్ ఆర్ ఇగ్నోరింగ్. సో తప్పు నుంచి మీరు ఒప్పుగా మారారు. సో దాన్ని తప్పుని నిజం చేశానండి. సో అంటే మనం అన్ని సాధారణ కొంతమంది ఇదేదో బాగుంది అనుకుని ప్రతిసారి అదే చేస్తుంటారు కదా, అది అంటే ఇంకా అది అన్నిసార్లు కుదరదు కదండి. ఎప్పుడోసారి ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ తీసి, అంటే అంతమంది వచ్చి ఎవరో కిరణ్ చూసినప్పుడు కొంచెం కాలు రగరేసి అలా చూడలేదు? అలా లేదండి, నేను చేసిన తప్పు నాకు తెలుసు కదండి, నా కాపీ కొట్టాను, అంతరాత్మకు తెలుసు నేను కాపీ కొట్టానని. సో దాన్ని నిజం చేసిన రోజు ఐ ఫెల్ట్ ఆ రోజు కాలర్ ఎగరేయచ్చు అని చెప్పేసి. సో 12th స్టాండర్డ్ అయిపోయి నేను జేఈ మెయిన్స్ ఇచ్చానండి. జేఈ మెయిన్స్లో నేను ఒక్క క్వశ్చన్ వదిలేశాను, మిగతా క్వశ్చన్లు అన్నీ కరెక్ట్ అయినాయి.
అండ్ మా సార్ వచ్చి ఆ ఒక్క క్వశ్చన్ ఎందుకు వదిలేసేవారు అని అడిగారు. సో అప్పుడు నేను వెనక్కి తిరిగి నా మనసులో నేను అనుకున్నాను, ఆ రోజు ఒక క్వశ్చన్ వదిలేసాను కదా సార్, అందుకని ఈ రోజు కూడా ఒక క్వశ్చన్ వదిలేసాను అని చెప్పేసి. సో ఐ గాట్ వెరీ గుడ్ మార్క్స్ ఇన్ జేఈ మెయిన్స్, 116 out of 120 వచ్చాయి. సో ఫర్ దాట్ ఐ గాట్ గుడ్ ర్యాంక్ ఇన్ మై జేఈ మెయిన్స్ ఆల్సో. సో ఆ డాట్ అక్కడి నుంచి అక్కడికి అలా కనెక్ట్ అయిందండి. సో ఈ కెమిస్ట్రీ అక్కడ కొట్టారా? సో యా, దెన్ గోయింగ్ ఫార్వర్డ్ టు మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఐఐటి ఢిల్లీ, ఐ డిడ్ గుడ్ స్టడీ ఇన్ మై సివిల్ ఇంజనీరింగ్ ఆల్సో. బట్ కాంపిటేటివ్ స్కేల్లో నేను ఎంతగా కంపీట్ అవ్వగలుగుతాను ఈ రెండు సబ్జెక్ట్స్లో అని చూసుకున్నప్పుడు ఐ ఫెల్ట్ నేను కెమిస్ట్రీ అయితే అలసిపోయినప్పుడు కూడా నేను చదవగలను అన్న నమ్మకం నాకుంది, ఆ ఇంట్రెస్ట్ నాకుంది. నేను ఒలింపియాడ్స్ రాశాను అనమాట 11th 12th. సో ఐ కుడ్ డీల్ విత్ దిస్ అని చెప్పేసి అన్నాను. అందులోనూ ఆర్గానిక్ అన్నది సెకండ్ పేపర్. ఆర్గానిక్ అప్పుడు మనం కాపీ కొట్టిన ఆర్గానిక్ సెకండ్ పేపర్ మొత్తం ఆర్గానికే ఉంటుంది అనమాట, విచ్ ఈస్ మై స్ట్రాంగ్ ఏరియా. సో తీసుకోవచ్చు అని చెప్పేసి బ్లైండ్గా వెళ్ళి తీసేసుకున్నాను. ఐ నెవర్ రిగ్రెటెడ్ దట్ డెసిషన్ టు బీ వెరీ హానెస్ట్. ఎప్పుడు నేను వెనకైతే తిరిగి చూడలేదు. 6కి 6 అటెంప్ట్లు అన్ని కెమిస్ట్రీలోనే చేశాను. ఓకే, ఐ స్కోర్ డీసెంట్లీ వెల్ ఇన్ కెమిస్ట్రీ. ఫస్ట్ అటెంప్ట్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్లో ప్రిలిమ్స్ వచ్చారా? ప్రిలిమ్స్లోనే పోయిందండి. అవునా? ప్రిలిమ్స్లో పోగానే కూడా ఫ్యామిలీ, నేను ఒక్కనే కాదండి, ఫ్యామిలీ మొత్తం అన్సెటిల్ అయిపోయింది. మా డాడీకి చాలా హెల్తీగా ఉన్న మనిషికి బీపీ వచ్చేసింది. అయ్యో. అంటే తన కన్ను కూడా నరములో అడ్డుపడి కన్ను కూడా కనిపించడం అయిపోయింది అనమాట. ఈ వాస్ సో ఎఫెక్టెడ్. అంటే ఆ నరం చిట్లి బ్లడ్ వచ్చి ఉంటుంది అట్లా. సో అంటే సడన్గా అంటే ఆ పిల్లోడు బాగా చదువుతున్నాడు అక్కడ నుంచి కింద ఎక్కడో పడేసాను అనమాట. సో వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు. అది ఆయన నాకు ఎప్పుడు బయటికి కనిపించారు కానీ ఆయన అంత ఎఫెక్ట్ అయ్యారని చెప్పేసి నాకు అప్పుడు అర్థమైంది అనమాట. సో ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ మీ. అంటే ప్రిలిమ్స్లోనే అవ్వట్లేదు అంటే మెయిన్స్ ఎప్పుడు చేయాలి, ఇంటర్వ్యూ ఎప్పుడు చేయాలి, అసలు ర్యాంక్ వచ్చేది ఎప్పుడు అన్నది అసలు అది అగమ్య గోచరంగా ఎక్కడో దూరంగా అసలు కనిపించినంత దూరంలో ఉంది. అంతా శూన్యం మీకు అంతే. సో అట్లా ద ఫస్ట్ ఫెయిల్యూర్ వాజ్ వెరీ టఫ్. తర్వాత అంటే అలవాటు అయిపోయింది. ఏమండి అప్పుడు చెల్లి అక్క ఏముంది? చెల్లి ఇంకా అప్పుడు ఇంకా చదువుతూనే ఉండే అండి. తను 2018లో స్టోరీ. సో 2019 వరకు తను కాలేజ్లోనే ఉండే అనమాట. ఫస్ట్ అటెంప్ట్ అట్లా దేవుడికి ఇచ్చేయడం జరిగింది. నైట్ పడుకోలేదండి. సో పిల్లలు కూడా చాలామంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, దట్ నైట్ నిద్ర రాదనమాట. ఎందుకంటే సంవత్సరాల తరబడి చదివినది ఒక 2 గంటల్లో ఇలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట. సో అంత ఈ ఎమోషన్స్ అన్నీ ఇట్లా ప్యాకప్ చేసుకొని వస్తారు కాబట్టి నైట్ నిద్ర పట్టదు. నేను 6 సార్లు రాశాను ప్రిలిమ్స్ అండ్ ఐ జస్ట్ వాజ్ ఏబుల్ టు స్లీప్ వెల్ ఫర్ 1 or 2 times అంతే. సార్ ఈ స్ట్రెస్ నుంచి బయటపడాలంటే మీ హాబీ ఏంటి? వెరీ గుడ్ అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇది ఒక మ్యారథాన్ అండి. అంటే ఎగ్జామ్ ఒక్కటే సంవత్సరం జరిగిద్దండి. మేలో స్టార్ట్ అయిన ఎగ్జామ్ రిజల్ట్ రావడానికి మొన్న ఏప్రిల్, జనరల్గా May to May జరిగిద్ది ఇంకా. సో దానిలో మనం నాట్ జస్ట్ దిస్ బట్ ఆల్సో వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ పర్సనల్ లైఫ్ ఆర్ ఒక హాబీ లాగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నా హాబీ అని చెప్పాను లైక్ మై వే ఆఫ్ కనెక్టింగ్ బ్యాక్ టు మై సెల్ఫ్ ఏంటంటే రన్నింగ్ అండి. సో రన్నింగ్ చేసినప్పుడు నేను లాంగ్ రన్స్కి వెళ్తూ ఉంటాను అనమాట. 5 kilometers, 10 kilometers, 15 kilometers, సమ్ టైమ్స్ హాఫ్ మ్యారథాన్. సో వెళ్ళినప్పుడు ఏంటంటే నా కోసం నేనే ఉరకాలి అన్నది నాకు ఎప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది. దిస్ ఈస్ మై రేస్ అండ్ మై ఓన్ రేస్ అనేది నాకు గుర్తొస్తుంది. సో మై బాడీ, నా బ్రీత్, నా బాడీలీ ఎమోషన్స్ అండ్ నా బాడీ, ఫిజికల్ బాడీ, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ 1 line. అండ్ వేసిన ప్రతిసారి 1 step at a time. అంటే మనం 20 kilometers ఒక్కసారి ఉరకాలి అని చెప్పేసి మనం ఆలోచించి ముందుకెళ్ళినప్పుడు ఇట్ బికమ్స్ వెరీ టఫ్ అండి. అంటే అంతది మనం డీల్ చేయగలుగుతామా అని. కానీ అడుగులో అడుగేసుకుంటూ మనం వెళ్ళినప్పుడు ఎంత పెద్ద కొండనైనా చీల్చగలుగుతామని చెప్పేసి ఆ కాన్ఫిడెన్స్ వస్తుందండి. సో ఇక్కడ దాకా వెళ్తాను. సో ఆ లోకల్ టార్గెట్స్ సెట్ చేసుకోవడం కానీ, సో అట్లా మై హాబీ ఆఫ్ రన్నింగ్ హ్యాస్ మేడ్ మీ పర్సీవర్ దిస్ జర్నీ ఫర్ దిస్ లాంగ్ అండి. 8 years అయినా కానీ ఆఫ్ కోర్స్ ఐ హ్యాడ్ ఫ్యామిలీ సపోర్ట్, బట్ మెంటల్ లెవెల్లో నేను ఎట్లా సస్టైన్ అయ్యానంటే దిస్ వాజ్ ద రీజన్ అండి. అంటే మీరు చేస్తున్న కోర్సులో ఫెయిల్యూర్ వెనుక ఒక ఎమోషనల్, ఒక బాండింగ్, అన్ని రకాలు మిక్సే ఉంటాయి. ఇప్పుడు మీ ఒక్కవరే కాదు, మమ్మీ, డాడీ, మీ ఫ్యామిలీ, ఫైనాన్షియల్గా ఇవన్నీ ఎలా మీరు కంట్రోల్ చేసుకొచ్చారండి? మీ వరకు అనుకుంటే రన్నింగ్ చేసుకుంటూ దాన్ని స్ట్రెస్ని డౌన్ చేశారు, కానీ మీకు కనబడకుండా మమ్మీ, డాడీ ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్ అన్నీ ఉంటుంటాయి. చాలా అంటే రెగ్యులర్ ఇన్కమ్ నాకు 2019 వరకు కూడా మా చెల్లి సంపాదించే వరకు లేదండి. తను చాలా హంబుల్గా స్టార్ట్ చేసింది. బట్ డ్యూరింగ్ కోవిడ్ ద సాఫ్ట్వేర్ బూమ్ వాట్ వీ హ్యావ్ గాట్, తను ఎక్సెల్ అయిందనమాట అక్కడ. బట్ అప్పటి వరకు కూడా రెగ్యులర్ బూమ్ లేదు. సో ఐ యూస్ టు టీచ్ అండి. నేను సస్టైన్ చేసుకోవడానికి, అంటే ఇంటి మీద డిపెండెంట్ అవ్వకుండా ఒక
నాకు సరిపోయేదంతా నేను టీచింగ్ చేసి ఆన్లైన్లో నేను సంపాదించుకునేవాడిని. బట్ ఫ్యామిలీ పరంగా నా ఫ్రెండ్స్ అందరూ సంపాదించేటప్పుడు కూడా మా పేరెంట్స్ దేవర్ నెవర్ వర్ లైక్, మా మమ్మీ అనుకునేది అబ్బాయి కూడా స్టార్ట్ చేస్తే బాగుండు అని చెప్పేసి. బట్ మా నాన్నగారు హీఈస్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ దట్ మనం కొడితే గట్టిగా కొట్టాలి, కుంభస్థలం అంటే ఇంకా కొడితే పైన ఎక్కడన్నా ఉండు, లేకపోతే మన ఇంటి దగ్గర మనకు ఒక 4-5 acres ఉంది. సో ప్రశాంతంగా నువ్వు ఇక్కడే వ్యవసాయం చేసినా ఏం కాదు, కొడితే పైన ఎక్కడైనా ఉండు లేకపోతే ఇక్కడైనా ఉండు, మధ్యలో ఇలా ఉండకన్నా టైప్లో తను ఎప్పుడు. సో ఎందుకంటే ద ఇంపాక్ట్ వాట్ యూ కెన్ క్రియేట్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఆర్ ద అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఈజ్ హ్యూజ్ అన్నది నాకు ఆయన కానీ ఒక థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ ఆయన నాకు ప్రూవ్ చేశారనమాట. సో దానివల్ల ఈ ఫైనాన్షియల్ ఇదంతా నా దగ్గర రానిపోయేవాళ్ళండి. అండ్ వన్స్ మై చెల్లి స్టార్టెడ్ ఎర్నింగ్, అది అసలు అంటే ఇట్ వాస్ వెరీ స్మూత్ ఫర్ మీ. అంటే చెల్లి అక్క మీకు అక్క చెల్లి అంటారా? అంటే నేను అంటే పేరు పెట్టే పిలుస్తాను తనని గిరిజా అని. బట్ యా షీ నోస్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు సే దట్ వెదర్ ఐ ట్రీట్ హర్ యాజ్ ఏ ఎల్డర్ ఆర్ యంగర్ సిస్టర్. ఓకే సార్, ఫైనాన్షియల్గా వరకు ఓకే, చెల్లి చెల్లి రైట్ అక్క ఇద్దరు కలిపే రైట్ అండి. అంటే 2 పోతలు కానీ ఒకటే పోషిస్తుంది రైట్ అండి. కానీ ఊర్లో వచ్చేసరికి గ్రామీణ ప్రాంతం మీది, రైట్ అండి. బంధువులు వాళ్ళ సూటిపోవడం మాటలు ఎక్కువ ఉంటాయండి. మన వరకు రాకపోయినా అమ్మా నాన్నకి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇంకా చదువుతున్నాడా, అసలు చదువుతాడా రాడా, లేదు చుట్టుపక్కల ఏమంటారంటే కొంతమంది ఏదో ఢిల్లీ వెళ్ళి కాలక్షేపం చేస్తున్నాడని, ఇంకొక రకాల చాలా వస్తుంటాయి, పెళ్లి చేస్తే సెటిల్ అవుతాడని. ఇటువంటి మాటలన్నీ మీ చెవుకి రాకపోయినా మీ అమ్మగారు నాన్నగారు ఖచ్చితంగా విని ఉంటారు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేసుకొచ్చారు? మా అమ్మ నీడు ఎలా చేశారు? మీ ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? అంటే నేను ముందు నుంచి కొద్దిగా బాగా చదువుకున్నాను కాబట్టి అందరికీ ఏదో ఒక లెవెల్లో అయితే నమ్మకం ఉండేదండి. బట్ 4 attempts వరకు నేను ఏం చేయకపోయేసరికి మై ఫాదర్ వాజ్ ఆల్సో అరే మరి ఇంకా వేరే గ్రూప్స్ లాంటివి ఏమైనా చూడు, ఆర్ వేరే ఎగ్జామ్స్ ఏమైనా అంటే చూడు అన్నట్లు మెల్లిగా స్టార్ట్ చేశారు. సో వన్ గుడ్ థింగ్ అబౌట్ మీ ఈజ్ లైక్ ఒకటి నేను ఇగ్నోర్ చేశాను, అట్లానే మా పేరెంట్స్ కూడా ఇగ్నోర్ చేశారండి. దిస్ ఈజ్ అ లాంగ్ ప్రాసెస్ అని మా నాన్నకి ఫస్ట్ అప్పుడు బీపీ వచ్చినప్పుడే తనకు అర్థమైపోయింది దట్ వదిలేసి చూద్దాము, ఇట్ విల్ హ్యాపెన్ వెన్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అని చెప్పేసి. బట్ మా మమ్మీ అండ్ ఎందుకంటే చెల్లి కూడా నాకంటే 1 year యంగరే. సో అంటే యాజ్ వీఆర్ గ్రోయింగ్ ప్రెజెంట్లీ మా ఏజ్ కూడా అరౌండ్ 27-28కి వచ్చేసింది. సో మ్యారేజ్ ఎప్పుడు చేయాలి, ఇలాంటివన్నీ కూడా చేయాలి, చెల్లికి చేయాలి, ఇలాంటివన్నీ కూడా బర్డెన్ ఉంటాయి కదా. సో ఆ బర్డెన్స్ అన్ని పేరెంట్స్ స్టిల్ దే ఆర్ అండర్ గోయింగ్ దిస్ దట్ ఇవన్నీ ఇంకెప్పుడు సెటిల్ అవుతారు వీళ్ళు అన్న టైప్లో. దట్ ఈస్ దేర్ అండి డెఫినెట్లీ. అండ్ ఎస్పెషలీ ఇది కొన్నిసార్లు స్పైక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మిగతా వాళ్ళ మ్యారేజ్కి వెళ్ళి వీళ్ళు అటెండ్ అయ్యి వచ్చినప్పుడు మమ్మీ కాల్ చేసి ఎప్పుడు ఎట్లా అనేది అదైతే ఉంటుంది. But back of the mind, I feel always that family have this, that when things has to fall in place, they will. When it is meant to be, it will. అన్న టైప్లో అయితే ఆ నమ్మకం అయితే ఉందండి. అంటే that has been always there. And మా నాన్న he's very calming factor in the home. అంటే తన వెరీ ఫిజికల్ బీయింగ్, ఫిజికల్ ప్రెజెన్స్ ఏదో ఒకటి చేసేస్తాడులే అన్న టైప్లో ఆ నమ్మకం అయితే తీసుకొచ్చేస్తాడు అనమాట. సార్ లాస్ట్ అటెంప్ట్లో కొట్టారు మీరు. రైట్ అండి. ఇన్ కేస్ ఈ అటెంప్ట్లో రాకపోతే ప్లాన్ బి ఉందా మీకు? యాక్చువల్లీ 5th attempt తర్వాత అండి, 4th attemptలో నాది 2 marksతో మిస్ అయిందండి. వెంటనే నేను 4 daysలో ఏడవడానికి కూడా టైం లేదు అప్పుడు లిటరలీ. సో వెంటనే నేను మళ్ళీ వెళ్ళి ప్రిలిమ్స్ ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్లో నాది 2 marksతోని అగెయిన్ నాట్ ఈవెన్ 2 marks, నాకు కరెక్ట్గా మార్క్స్ వచ్చాయండి సీసాట్లో. సీసాట్ అంటే సెకండ్ పేపర్. సో సెకండ్ పేపర్లో నాకు 66.66 వచ్చాయి. దెన్ ఒక హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేషన్ ప్రాసెస్లో ఒక ఎర్రర్ జరగడం వల్ల ఆ క్వశ్చన్ని డిలీట్ చేశారనమాట. డిలీట్ చేయడం వల్ల నేను ఆ బార్డర్కి ఇటు సైడ్ ఉండేవాడిని, ఇటు సైడ్ పడ్డాను. సో దానివల్ల 1 year జస్ట్ అలా ఎగిరిపోయింది అనమాట. సో 4th attemptలో పోయింది, 5th attemptలో వెంటనే పోయింది. సో నాకు ఒక్క అటెంప్ట్ ఉందండి అండ్ చేతిలో 2 jobs ఉన్నాయి. అండ్ ఆ 2 jobs కూడా నేను వదిలేస్తా అని చెప్పాను. అసిస్టెంట్ కమాండెంట్ CIS ఉంది. అది కూడా వచ్చిందా మీకు? అది వచ్చిందండి. ఆల్ ఇండియా 15th rank వచ్చింది అది. దాని తర్వాత జాయిన్ అవ్వలేదండి. అండ్ దాని తర్వాత నాకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో కూడా జాబ్ వచ్చిందండి. సో ఈ రెండింటిని వదిలేసి నేను ఇంటికి వచ్చి కూర్చున్నప్పుడు మీరు అన్నట్లు బంధువులు కూడా ఏంటి గడ్డం పెంచేసుకొని పిల్లోడు ఇంట్లోనే ఉంటున్నాడు, ఆర్ ఈవెన్ మై ఫాదర్ వాజ్ ఫీలింగ్ వీడేంటి ఇంత పెద్ద జాబులు వదిలేసి, అంటే జాబులు కావాలని అందరు అనుకుంటుంటే వీడు జాబులు వదిలేసి కూర్చుంటాడు, ఒక్క అటెంప్ట్ కోసం కూర్చుంటాడు. ఆ ఒక్క అటెంప్ట్ అవ్వకపోతే ఏంటి అన్నది తనకి ఇంకా అన్నిటికంటే ఎక్కువ అసలు బంధువులు అందరూ ఏమనుకుంటారు, పెద్ద పెద్ద జాబులు వదిలేసుకొని
ఆడంబరానికి పోయి సతికిలు పడ్డాడు అవును. అన్న కాడికి వచ్చిద్ది అని చెప్పేసి హీ వాస్ వెరీ భయం అయితే ఉండే తనకి. అండ్ అలానే నా చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ కూడా దే వర్ లిటిల్ యాంగ్షియస్, ఐ హ్యావ్ టు సే. బట్ ఐ సమ్హౌ హ్యాడ్ దిస్ ఫీలింగ్ అండి దట్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ టైమ్. అంటే ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నామని నేను చెప్పట్లేదు, ఇట్ వాస్ లైక్ ఐ వాస్ హ్యావింగ్ దిస్ ప్రెడిక్షన్ ఆల్రెడీ దట్ నాకు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ దట్ ఐ జస్ట్ హ్యావ్ టు లివ్, బతికి ఉండాలి అంతే ఆ టైం వరకు. అండ్ ఇట్ విల్ బి ఎ ప్రాసెస్ దట్ విల్ బి కంప్లీటెడ్. కానీ ఇండియన్ పోస్టల్ సర్వీస్ కూడా వచ్చినట్టుంది కదా. రైట్ అండి, అది నేను ఈ 2 జాబ్లు వదిలేసినప్పుడు రాలేదండి. 4th అటెంప్ట్లో 2 మార్క్స్తో మిస్ అయిందని చెప్పాను కదా. సో మనకి ఇక్కడ రిజర్వ్ లిస్ట్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుందండి, సెకండ్ లిస్ట్ వస్తుంది అనమాట. అచ్చా. సో ఆ సెకండ్ లిస్ట్లో నాకు ఐఎమ్ ద లాస్ట్ క్యాండిడేట్ టు బి రికమెండెడ్ ఇన్ దాట్. సో దానివల్ల నాకు ఇండియన్ పోస్టల్ సర్వీస్ వచ్చిందండి. జాయిన్ అయ్యారా? జాయిన్ అయ్యాను, బట్ దాన్ని కూడా లీవ్ తీసుకున్నాను. సో వెన్ ఆ 2 మార్క్స్తోని పోయినప్పుడు వచ్చినప్పుడు ఐ వాజ్ లైక్ లిటిల్ స్కెప్టికల్, గ్రూప్ ఏ జాబ్ వచ్చిద్దా గ్రూప్ బి జాబ్ వచ్చిద్దా అని. సో ఇట్ వాస్ మోర్ ప్రాబబుల్ దట్ ఐ వుడ్ ఎండ్ అప్ ఇన్ గ్రూప్ బి జాబ్. సో నాకు ఆల్రెడీ అసిస్టెంట్ కమాండర్ అనేది గ్రూప్ ఏ జాబ్ అనమాట, దాన్నే వదిలేశాను నేను. సో మై డాడ్ అది వచ్చినప్పుడు అందరు నాకు కంగ్రాచులేట్ చేస్తున్నారు, అట్ లాస్ట్ యూ బికేమ్ సివిల్ సర్వెంట్ అని చెప్పేసి. అండ్ నేను థ్యాంక్ యూ చెప్తాను, మా డాడ్ పక్కన వచ్చి ఎందుకురా ఇది కూడా ఎలాగో వదిలేస్తావు నువ్వు, ఇంకా కంగ్రాచులేషన్స్ ఎందుకని అంటే తను ఇంకా నిట్టూర్పు అనమాట. ఇంకా ఇది కూడా వీడు వదిలేస్తాడు, వీడికి ఏమున్నా కానీ ఇంకా పిచ్చి పట్టింది వీడికి ఒక్కటే అటెంప్ట్ అని చెప్పేసి. సో ఆ లాస్ట్ అటెంప్ట్ అయితే ఐ వాజ్ ఆల్వేస్ ఫర్ బ్యాంగ్ ఆన్, ఇంకా అంటే ఐ వాజ్ ఆన్ మై టోస్ దట్ జీవితంలో ఒకటి ఉంది, ఆ అటెంప్ట్ ఇచ్చేయాలి గట్టిగా. సార్ 8 సంవత్సరాల జర్నీలో ఫెయిల్ అవుతూ వస్తున్నప్పుడు ఎవరైనా నమ్ముకున్న దేవుడిని, ఏ దేవుడినైనా? అంటే లేదు దేవుడు ఉంటున్నా నేను చదవాలి, ఐఎమ్ సమ్వన్ హూ దేవుడు అనేది ఒక పవర్ కవర్ లాగా ఉంటుంది అనుకున్నారు? రైట్. సో ఐఎమ్ సమ్వన్ ఐ ఫీల్ పర్సనలీ దట్ దిస్ ఆల్మైటీ స్పిరిచువాలిటీలో I always I believe that there is a greater force, but at the same time I do not associate andi that ee god aa god అని కాదు. ఇంత మన ట్రెడిషన్స్, డిఫరెంట్ ట్రెడిషన్స్, అది హిందూయిజం కానీ క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ, దే హ్యావ్ ఓవర్ ద ఏజెస్ దే హ్యావ్ డెవలప్డ్ సమ్ వెరీ గుడ్ ప్రాక్టీసెస్. అండ్ మనకు చాలా ఫ్రీగా వాళ్ళు మనకి మనశ్శాంతిని, పీస్ని ఇస్తున్నారు. వాటిని నాకు ఇటు సైడ్ నుంచే రావాలని నాకైతే లేదండి. So I am someone, if you are giving me good vibes, if you are praying for me, నా కోసం మీరు పూజ చేపిస్తున్నారు ఆర్ నన్ను రమ్మంటున్నారు, ఐ విల్ హ్యాపీలీ కమ్. అంటే అట్లా ఐ డోంట్ హ్యావ్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ గాడ్స్ అండి, అది ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు బేసికలీ. సో బట్ ఐ బిలీవ్డ్ ఆల్వేస్ దట్ దెర్ ఈజ్ సమ్ ఆల్మైటీ దేర్. సివిల్స్ రాసే ప్రతి స్టూడెంట్ కూడా రోజు 8 నుంచి 10 గంటలు చదువుతాం, ఫుడ్ కంట్రోల్ ఉంచుకుంటాం, డైట్ చేస్తుంటానని చెప్తుంటారు కొంతమంది, వాస్తవం అంటారా? మీరు ఏ విధంగా వెళ్ళారు? వాట్ వీ ఈట్ వీ బికమ్ అండి. ఈవెన్ ఫైనల్ ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగారు. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వాట్ వీ ఈట్ వీ బికమ్. అండ్ కడుపు మీద ఎంత ప్రెషర్ పడే కొద్దీ, అంటే ఇది ఎవరో చెప్పారు, ఐ డోంట్ బిలీవ్ ఇట్ కంప్లీట్లీ, బట్ ఒక లాజిక్ ఉందని మాత్రం బిలీవ్ చేస్తాను. ఇక్కడ ఎంత ప్రెషర్ పడే కొద్దీ ఇక్కడ అంత తక్కువ షార్పెన్ అవుతుంది అని చెప్పేసి. దిస్ షుడ్ బి వెరీ ఈజీ గోయింగ్గా ఉండాలి. అంటే కడుపులో డైజెషన్ ప్రాసెస్ అనేది చాలా ఈజీ గోయింగ్గా ఉండాలి. నార్మల్గా మనం నాన్ వెజ్ తిన్నప్పుడు ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ డైజెస్టెడ్. సో ఇట్ విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్, డ్రౌజీనెస్ వస్తుంది, ఎక్కువ తిన రోజు డ్రౌజీనెస్ వచ్చి పడుకుంటాం. సో డెఫినెట్లీ దట్ హ్యాస్ టు బి దేర్. దట్ సింపుల్ ఫుడ్ తినడం అన్నది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ వన్ హాస్ టు ఆల్సో హ్యావ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎందుకంటే సెడెంటరీగా ఇలా కూర్చొని 10 గంటలు మనం అలా కూర్చొని చదవడం అన్నది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్. అది ఓవర్ ద టైం మనం చేయాలంటే వీ హ్యావ్ టు నాట్ జస్ట్ సే మెంటలీ ఫిట్ బట్ ఆల్సో ఫిజికల్లీ ఫిట్. దానికోసం మనం ఫుడ్ కూడా మంచి తీసుకోవాలండి. సో ఫర్ మీ ఆల్వేస్ ఐ చోజ్ నాట్ టు ఈట్ షుగర్స్ ఆర్ నాట్ టు ఈట్ ఎక్సెసివ్ ఫ్యాట్. So and parallelly I used to take up running as my exercise. And over the time first lo ఇబ్బందిగా ఉంటుందండి, బట్ ఓవర్ ద టైమ్ పీపుల్ దెమ్సెల్స్ విల్ స్టార్ట్ ఇగ్నోరింగ్, తినలేడు ఎట్లా తినడు ఎలాగో అని చెప్పేసి వాళ్ళే మనకు ఆఫర్ చేయడం ఆపేస్తారు. ఆర్ దే విల్ ఆల్సో కమ్ అండ్ సే దట్ యు ఆర్ లుకింగ్ ఫిట్. And if somebody comes and appreciates you that you are looking fit, then you always want to maintain that. And you go, అంటే ఒకరోజు ఎక్కడైనా లోపల రన్నింగ్ చేద్దామంటే ఇనర్షియా ఉన్నా కానీ విల్ స్టార్ట్ గోయింగ్, ఓకే వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ అని చెప్పేసి. సో నేనేమంటానంటే మన లైఫ్లో ఎప్పుడు మనం ఆ పాజిటివ్ వర్చువల్ సైకిల్స్ అనేది ఒకసారి జనరేట్ చేస్తే ఆ సైకిల్లో ఉంటామండి. అది వదిలేసి మనం నెగిటివ్ సైకిల్లో ఉంటే అంటే ఎక్కువ వస్తుంటుంది. చిన్నవండి. ఇంతకుముందు మనం ఆ కాపీ కొట్టిన ఇన్సిడెంట్లో కూడా చూసాము. అంటే మీరు అన్నారు ఒక మూమెంట్లో దట్
అంటే మీరు అక్కడ నుంచి దాన్ని ప్రతిసారి కాపీ కొట్టి ఉండొచ్చు కదా అన్నారు. దట్ వుడ్ హ్యావ్ బిన్ ఏ గుడ్ పాసిబిలిటీ. సో మై హైపోథసిస్ అండి అది, అంటే నాకు అనిపించేది దట్ వై ఇంటర్ స్టూడెంట్స్ ఆర్ నార్మల్లీ స్టూడెంట్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అని నాకు అనిపించింది. అంటే మెంటల్ లెవెల్లో దే ఆర్ ఫీలింగ్ అండర్ గోయింగ్ స్ట్రెస్, ఆ పార్ట్ నేను అడ్రస్ చేయట్లేదు. వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ మార్క్స్ రాగానే పిల్లలు కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. సో వై ఐ బిలీవ్ ఈస్ దట్ వాళ్ళు ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే అబద్ధాన్ని వాళ్ళ పేరెంట్స్కి ఇప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి ప్రూవ్ చేస్తారు. దానికోసం ప్రతిసారి కాపీ కొట్టుకుంటూ వస్తారు. బట్ ఫైనల్ ఎగ్జామ్కి వచ్చేసరికి వాళ్ళ రియాలిటీ బయటపడిపోయింది. ఆ రియాలిటీ అన్నది వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ, దాన్ని వాళ్ళు అబ్స్కాండ్ అవుతూ ఆ రియాలిటీ నుంచి ఏదో ఒక ఫేక్ ప్రపంచంలో బతికేస్తూ ఉంటారు. దెన్ వెన్ ద రియాలిటీ హిట్స్, దట్ రియాలిటీ విల్ బీ సో హార్డ్ దట్ దే కెనాట్ టేక్ దట్ రియాలిటీ. సో మీరు పిల్లల వరకే చెప్పారు, మీరు Right. మంచి పాయింట్ రైజ్ చేశారు. రైట్ కాపీ కొడుతూ తల్లిదండ్రులకి నేను ఫస్ట్ సెమిస్టర్లో ఇంత వచ్చాను, సెకండ్ సెమిస్టర్ ఇంత వచ్చాను అని చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ స్టేజ్లో మీరు అన్నట్లుగా ఫెయిల్ అయితే తల్లిదండ్రుల ముఖం చూపించలేక సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే అదొక అదొక reason. హైపోథెసిస్ అండి. అంటే అగైన్ ఐఎమ్ నాట్ ఇగ్నోరింగ్, ఐఎమ్ నాట్ సింప్లిఫైయింగ్ దట్ ఆస్పెక్ట్. అంటే అదొకటే కాకుండా ఇంకొక రీజన్ కూడా, కోచింగ్ సెంటర్స్ ఇన్స్టిట్యూషన్లో కూడా మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు అంటూ మార్కులు ఎక్కువ వేసి చూపిస్తుంటారు. రైట్ అదొక మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, ఖచ్చితంగా ర్యాంక్ వస్తుందని తల్లిదండ్రులు భావిస్తారు. రైట్ అండి. స్టూడెంట్ కూడా మార్కులు వస్తున్నాయి కదా చదవకపోయినా వాడు అనుకుంటాడు. మీరు రెండోది ఫైనల్కి వచ్చేసరికి తల్లిదండ్రులకి రియల్ తెలుస్తుంది. రియాలిటీ అది కూడా ఉంటాయి కదా. చాలా అండి, డెఫినెట్లీ ఐ డూ అగ్రీ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఆస్పెక్ట్లో కూడా. బట్ ఐ బిలీవ్ దట్ అంటే రియాలిటీ ఎంత హార్డ్ ఉన్నా కానీ అవర్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్స్, ఆ వన్ అడుగు టువర్డ్స్ ఇంప్రూవ్మెంట్ స్టార్ట్స్ వెన్ యూ యాక్సెప్ట్ ద రియాలిటీ, వెన్ యూ యాక్సెప్ట్ యువర్ ఓన్ సెల్ఫ్ అండ్ వెన్ యూ ఆర్ స్టార్టింగ్ టు గెట్ కంఫర్టబుల్ ఇన్ యువర్ ఓన్ స్కిన్. చిన్నప్పుడు నాకు పళ్ళు బాగుండవు అని చెప్పేసి నేను నవ్వకపోయావనండి. అంటే బ్రహ్మాండంగా ఉన్నారు కదా. తెలంగాణ రీజియన్లో కాస్త అంటే ఆ ఫ్లోరోసిస్ టైప్లో ఉండి నాకు పళ్ళు సరిగా రాలేదు. సో దానివల్ల నేను బీటెక్ థర్డ్ ఇయర్ వరకు ఇలా నవ్వేవాడినండి, అసలు నవ్వకపోయేవాడిని. దెన్ నాకు మల్టిపుల్ పీపుల్ చెప్పేవాళ్ళు నవ్వుతే బాగుంటావురా నువ్వు అని చెప్పేసి. అండ్ అది తర్వాత చాలా రోజులకి నేను రియలైజ్ అయ్యాను, ఎవరో ఏదో అనుకుంటున్నారని నేను నా బాడీని చూపించుకోవడానికి నేను ఎందుకు అంత అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతాను. సో అది నాకు అర్థం కావడానికి అంటే ఇట్స్ ఏ జర్నీ అండి. దట్ వెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ కంఫర్టబుల్ విత్ మై సెల్ఫ్, దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ కాన్ఫిడెంట్. సో అంటే ఇవన్నీ థింగ్స్ పిల్లలు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా జమానాలో, సో పీపుల్ ఆర్ క్రేవింగ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అదర్ దాన్ అవర్ ఓన్ సెల్ఫ్. ఎవరో బాగున్నారని చెప్పడం కాకుండా లోపటికి వీ హ్యావ్ టు సీ లిటిల్ బిట్ ఇన్ టు అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్ గెటింగ్ కంఫర్టబుల్. సో యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఆ ఇంప్రూవ్మెంట్ అన్న ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇవాళ ఒక అడుగడుగు వేసుకుంటే, ఇంతకుముందు మనం చెప్పాం కదా, అడుగడుగు వేసుకున్న కొద్దీ ఎంత పెద్ద కొండనైనా మనం చీల్చగలుగుతాం, 20 కిలోమీటర్లు ఉన్నా మనం నడవగలుగుతాం అన్నది. సో అది వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు 8 years నాకు కనిపిస్తుంది, కానీ ఎంత డెవలప్ అయ్యాను నేను అన్నది కూడా నాకు కనిపిస్తుంది అనమాట. సో అది ఇట్ ఈస్ అన్పారలల్ అండి. అది మనం అడుగు వేసుకున్నప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఐ రియలీ వాంట్ యూ టు స్టార్ట్ దట్ ప్రాసెస్ ఆఫ్ పాజిటివ్ వర్చువస్ సైకిల్స్ ఇన్ యువర్ జర్నీ. ఇన్ దిస్ ఆస్పెక్ట్ ఐ వాంట్ టు టేక్ దిస్ లిబర్టీ టు కంటిన్యూ దిస్, దట్ మన ఫ్రెండ్ సర్కిల్ని మనం చూస్ చేసుకోవడంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే the persons you are selecting, they have to be also driven by the same ideas what you are having. అంటే మనం ఎలాంటి ఐడియాస్ని నమ్ముతున్నాము, మన ఎలాంటి లైఫ్ స్టైల్ని ఆలోచిస్తున్నాము, సో అలాంటి పర్సన్స్ని అంటే మనం కింద పడ్డప్పుడు కూడా మనకి సపోర్ట్ చేసే వాళ్ళలాగా. సో కొద్దిగా మనం చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలండి. అంటే మీరు చెప్తున్నట్లుగా నా పాజిటివ్ మైండ్ ఉందనుకోండి, రైట్, నా మైండ్ సెట్ మీరు దొరికారనుకోండి, నేను మీతో జర్నీ రైట్, చేస్తాను. నాదే నెగిటివ్ ఉందనుకోండి, అప్పుడు మనకు దొరికే వాళ్ళు కూడా నెగిటివ్ ఫ్రెండ్షిప్ దొరుకుతారు. రైట్, అక్కడ తప్పు నాది అవుతుంది కానీ మీది కాదు. అలా లేదండి. అటువంటి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్తారు. సాధారణంగా ఇష్యూస్ జరిగినప్పుడు అంటే మా అబ్బాయి మంచోడే, ఆడు తిరిగే ఫ్రెండ్స్ మంచోళ్ళు కాదు అంటారు చాలా తల్లిదండ్రులు. కానీ అదే అవతల వ్యక్తి తల్లి కూడా ఏమనుకుంటది, అందరూ ఎవరి పిల్లలు అబ్బాయి మంచోడే, వాడు మంచోడు కాదు అంటారు. కాకి ముద్ద కాకి, అంతే, కాకి పిల్ల కాకి ముద్దు. రైట్ రైట్. ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేయాలి అంటే నా నెగిటివ్ మైండ్ సెట్ ని తగ్గట్టుగా నా ఫ్రెండ్ సర్కిల్ దొరుకుతారు. రైట్, నా మైండ్ సెట్ నేను సిగరెట్ తాగాలనుకున్నాను, రైట్, సిగరెట్ తాగే ఫ్రెండ్తోనే నేను జర్నీ చేస్తాను. బుక్స్ చదవాలనుకున్న ఫ్రెండ్ ఉన్నాను అనుకోండి, నా మైండ్ సెట్ ఆయనతోనే జర్నీ చేస్తాను. ఇక్కడ నువ్వు వెళ్తుంది జర్నీ నేను కరెక్టా కాదనేది నా పేరెంట్స్ ఐడెంటిఫై చేసి చెప్పాలి. సిగరెట్ అన్న పాయింట్ పక్క పెట్టేసండి. నా ఫ్రెండ్స్ లో కూడా చాలా మంది మంచి ఫ్రెండ్స్ సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఉన్నారు. సిగరెట్ అనేది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, బట్ ఐ మీన్ టు సే దట్ ద మైండ్ సెట్ వాట్ యు ఆర్ హ్యావింగ్ టువర్డ్స్ అచీవింగ్ సమ్ గోల్,
అండ్ ఆ ప్రాసెస్లో నేను వేసే డిఫికల్టీస్ వస్తాయని యాక్సెప్ట్ చేసిన పిల్లలు, అది మనము అంటే ఎంత డ్రివెన్ దీస్ పర్సన్స్ ఆర్ టువర్డ్స్ అచీవింగ్ సంథింగ్ ఆర్ టువర్డ్స్ అడ్జస్టింగ్ ఫర్ ద రియాలిటీస్ అండ్ గోయింగ్ ఫర్ బెటర్ టుమారో అన్నది మనకి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఆ పర్సన్ అర్థమైపోతూ ఉంటుందండి, అంటే హౌ మచ్ డ్రివెన్ దట్ పర్సన్ ఈస్. అండ్ ఓవర్ ద టైమ్ వెన్ వీఆర్ అసోసియేటింగ్ విత్ దెమ్ దెన్ వీ విల్ స్టార్ట్ టు అండర్స్టాండ్. అండ్ నా పర్సనల్ లెవెల్లో నేను ఎలా ఉంటానంటే అండి, ఐ ఆల్వేస్ క్రియేట్ విన్ సిచ్యువేషన్స్. అంటే ఇట్స్ నెవర్ లైక్ మీకు నాకు కాంపిటీషన్ కాదండి, మన ఇద్దరం కలిసి మిగతా వాళ్ళతో కంపీట్ అవుదాం. మనకి అక్కడ ఎలాగో 1000 సీట్స్ ఉన్నాయి, నాకు ఒకటి ఇవ్వండి, నువ్వు ఒకటి తీసుకో, మిగతా 980 ఎవరినైనా తీసుకొనివ్వండి, 998. సో ద పాయింట్ ఈస్ లైక్ ఐ యామ్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ దట్ వీ హ్యావ్ టు క్రియేట్ విన్ సిచ్యువేషన్. వీఆర్ నాట్ కంపీటింగ్, ఈవెన్ ఇఫ్ యూఆర్ కంపీటింగ్ ద బోత్ ఆఫ్ అస్లో ఎవరు బాగుంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే. ఇట్స్ నాట్ లైక్ మీ మీద జెలసీ. సో వెన్ ఐ యామ్ వైబ్రేటింగ్ దాట్ పర్టికులర్ థింగ్ ఇన్ టు ద యూనివర్స్, ద పీపుల్ హూ బిలీవ్ దాట్ సేమ్ అట్లానే విన్ సిచ్యువేషన్లో ఎవరైతే బిలీవ్ చేస్తున్నారో వాళ్ళు దే విల్ బి అట్రాక్టెడ్ టువర్డ్స్ యూ అండి. ఎందుకంటే దే విల్ నో దట్ జెన్యూన్నెస్ ఇన్ యువర్ హార్ట్ టువర్డ్స్ దెమ్. సో అంటే దే విల్ బి ఆల్సో అబ్లిగేటెడ్. ఐ ఫీల్ దట్ నేను మీకు మంచి చేసినప్పుడు, అరే అబ్బాయి నాకు మంచి చేస్తున్నారని చెప్పేసి మీరు నాకు ఆబ్లిగేట్ అవుతారు, దట్ యూ విల్ నెవర్ థింక్ అబౌట్ బ్యాడ్ టు మీ. సో టు బి ఇక్కడ ఈ లాస్ట్ అటెంప్ట్లో అండి, నా కోసం ఎంతమంది ప్రే చేశారు, నా కోసం ఎంతమంది మొక్కులు మొక్కారో ఐ కెనాట్ కౌంట్ అండి. అంటే ప్రాబబ్లీ నేను పెద్దగా చదవకపోయినా ఫైనల్ అటెంప్ట్లో నాకు ఎందుకు వచ్చింది అంటే వాళ్ళందరి పాజిటివ్ వైబ్రేషన్స్ వల్లే అండి. సో ఐ హ్యావ్ దట్, అందుకనే ప్లస్ పాయింట్ అట్లా అంటే అది మనం వైబ్రేట్ చేయగలగాలండి. సో అప్పుడు అవతల వాళ్ళు కూడా ఆబ్లిగేట్ అవుతూ ఉంటారు. సో ఐ వుడ్ సే దట్ మనం వాళ్ళు మనల్ని యూజ్ చేసుకుంటున్నారు అని అంటే ఇట్స్ దేర్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్స్ ఎవరైనా అంటే నాకు డబ్బులు తక్కువ ఉన్నా ఎవరైనా అడిగితే ఎప్పుడైనా డబ్బులు ఇస్తాను, 5000 10,000, నేను వాళ్ళని అడగనండి. ఒకవేళ వాళ్ళు నాకు ఇవ్వకపోయారు అనుకోండి, దెన్ ఐ విల్ జస్ట్ ఫీల్ దట్ ఈస్ ద కాస్ట్ ఐ హ్యావ్ పెయిడ్ ఇట్ ఫర్ హిమ్. వాడు మళ్ళీ వెంటనే మళ్ళీ ఎప్పుడూ అడిగాడు వాడు లైఫ్లో, దట్ ఈస్ ద కాస్ట్, యు ఆర్ మై ఫ్రెండ్ అండ్ యువర్ కాస్ట్ ఈస్ 5,000 or 10,000 రా, ఇంకా అయిపోయింది నీతో అని. అంటే హీ విల్ నెవర్ ఆస్క్ మీ అగైన్, వాడికి వదిలేస్తాను. ఇఫ్ హీ కమ్ బ్యాక్ దెన్ ప్రాబబ్లీ హీ విల్ గెయిన్ మై ట్రస్ట్. అండ్ దెన్ ఇంకెప్పుడైనా అడిగినా కానీ అరే ఓకే, ఎందుకంటే వాడి ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను ఇచ్చాను, నా ఇబ్బందుల్లో వాడు నాకు రిటర్న్ చేశాడు అన్న థింగ్ ఏదైతే ఉంటుందో. సో అట్లా అంటే వీ షుడ్ లీవ్ అండి, అంటే వీ షుడ్ ఆల్వేస్ లుక్ ఇన్ టు అవర్ సెల్ఫ్ అని నేను అనుకుంటాను. మీరు అంతమంది ప్రేయర్ చేశారు, సివిల్ ఇంటర్వ్యూ టైంకి వచ్చారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పటికీ అప్పటికే లాస్ట్ స్టేజ్, రైట్ అండి. మీ ఫీలింగ్స్ ఎలాగుండేయండి? దేవుడా వస్తుంది అనుకున్నారా, లేదా ఇది కాకపోతే ఇంకోటి ఉంది అని రిలాక్స్ మైండ్లో వెళ్ళారా? వెళ్ళేసరికి లోపల ఉన్న వాతావరణం ఎలాగుంది? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. నాకు ఎందుకో హంచ్ ఎప్పుడు చెప్తూ ఉండే అండి దట్ నా ఫైనల్ మార్క్స్, మెయిన్స్ మార్క్స్ లాస్ట్ టైం అంతే వస్తున్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది, అదే రేంజ్లో వస్తున్నాయని. అండ్ ఇప్పుడు మార్క్స్ చూసిన తర్వాత కూడా ఎగ్జాక్ట్లీ అప్పటికంటే లాస్ట్ టైం 4th అటెంప్ట్ కంటే ఒక మార్క్ తక్కువే వచ్చింది నాకు. అప్పుడు 759 వస్తే ఇప్పుడు 758 వచ్చాయి. బట్ ఆ హంచ్ ఉండే అనమాట నాకు, అన్నీ మార్క్స్ వస్తున్నాయి కిరణ్, యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్ రాదర్ టు డూ గుడ్ ఇన్ యువర్ ఇంటర్వ్యూ, లేకపోతే మళ్ళీ అక్కడే వెనక్కి పడిపోతావు అని చెప్పేసి. సో ఇంటర్వ్యూ ప్రాసెస్లో కూడా వెన్ వీఆర్ ప్రిపేరింగ్, పీపుల్ విల్ బి ఎ లాట్, చాలా యాంగ్జైటీగా ఉంటారండి వాళ్ళు. నా చుట్టుపక్కల నా ఫ్రెండ్ ఉన్నాడు జయసీమ అని చెప్పేసి, ఈ గాట్ 210 ర్యాంక్. బట్ ఐ వాజ్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ వెరీ నియర్ బై, తను కూడా టెన్షన్ పడుతుండే అనమాట. సో తను టెన్షన్ పడుతున్న కొద్దీ నాకు అనిపించేది, జయసీమ అట్లా కాదు, ఓన్లీ థింగ్ వాట్ వీ విల్ టేక్ టు ద టేబుల్ ఈజ్ దట్ కామ్నెస్, దట్ కంపోజర్, ఆ భయం లేనితనం, కేర్ ఫ్రీ యాటిట్యూడ్, నాట్ కేర్లెస్నెస్, కేర్ ఫ్రీ యాటిట్యూడ్ వాట్ వీ హ్యావ్, అది మనం టేబుల్కి తీసుకెళ్ళాలి అన్న టైప్లో నేను ఎప్పుడు తనకు కూడా చెప్తుండే అనమాట. సో గోయింగ్ టు ద ఇంటర్వ్యూ నాకు ఒక ఈవిల్ యాటిట్యూడ్ ఒకటి ఉందండి, అంటే దట్ ఈస్ ఫర్ గుడ్, దట్ ఎవరైనా భయపడుతున్నారు అనుకోండి నా చుట్టుపక్కల, ఐ టెల్ మై సెల్ఫ్ దట్ దిస్ ఈస్ ద ఆపర్చునిటీ యూ హ్యావ్ గాట్. ఈ మూమెంట్లో ఇఫ్ యూ ఆర్ నాట్ అఫ్రైడ్ దెన్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. సో చిన్నప్పటి నుంచి కూడా నేను ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా చదువుతూ ఉండి ఎవరైనా భయపడుతున్నారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి వెళ్తాను. ఎందుకంటే యు ఆర్ ఎలిమినేటింగ్ యువర్ సెల్ఫ్. అంటే వాళ్ళు భయపడిపోయి ఏదో ఎక్స్ట్రా థింక్ చేసి, మీ అంత చదవలేదురా, బట్ మీరు అంత టెన్షన్ పడుతున్నారంటే దెన్ దాట్స్ యువర్ ప్రాబ్లమ్. నేను నార్మల్గా వెళ్తున్నాను, నార్మల్గా వెళ్ళి పర్ఫామ్ చేసినా వాళ్ళకంటే బెటర్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దిస్, వాళ్ళంతటి వాళ్ళు చాలా ఎక్కువ. సో
చిన్నప్పుడు ఒక ఎక్కడో చదివానండి దట్ అందరూ చేసేది నువ్వు చేస్తే అందరికి వచ్చేదే నీకు వస్తుంది, అందరికంటే కొద్దిగా డిఫరెంట్ ఆర్ కొద్దిగా ఎక్కువ చేస్తే నీకు అందరికంటే వచ్చేదానికంటే కొద్దిగా ఎక్కువ వస్తుంది అని. సో ఫర్ మీ నేను చాలా లేజీ పర్సన్ ఆర్ చాలా యూనో తీట మనిషిని, తీట పిల్లోని అన్నమాట. సో నాకున్న ఒకే ఒక థింగ్ ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ధైర్యం అనుకోవాలి. సో పక్క వాళ్ళని చూసినప్పుడు ఈవెన్ మొన్న ఫైనల్ ఇంటర్వ్యూ 6 ఉన్నారండి అక్కడ. బోర్డు అంటే మా బోర్డుకి వెళ్ళే వాళ్ళు 6 క్యాండిడేట్స్ ఉన్నారు మా బోర్డుకి వెళ్ళే వాళ్ళు. సో ఆయన లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా అండి. సో ఇటు పక్క మనిషి అబ్బాయి ఇలా చేతులు నులుముకుంటున్నాడు. ఆ అబ్బాయి చేతుల్లో నాకు క్లియర్గా చెమట కనిపిస్తుంది. నేను అబ్బాయి అంటే ఐ వాంటెడ్ టు హెల్ప్ హిమ్ అండ్ థస్ హెల్పింగ్ మై సెల్ఫ్ ఆల్సో. బ్రో మనం స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి ఆ అబ్బాయి చేతిలో చేయేసాను. నాకు చేయికి మొత్తం తడిసిపోయింది, నా చేయి కూడా. ఓకే బాబు మంచిగా, ఓకే ఫైన్, ఇట్స్ ఆల్ రైట్ అని చెప్పాను. ఇటు పక్కన్న ఒక అమ్మాయి, తమిళనాడు అమ్మాయి, ఆ అమ్మాయి ఇట్ సీమ్స్ దట్ లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా అంటే మిలిటరీ ఆయన చాలా రూత్లెస్గా ఉంటాడు అని చెప్పేసి షీఈస్ వైబ్రేటింగ్ దట్. నేను డజంట్ మ్యాటర్ అండి, ఎవరు వచ్చినా కానీ ఇట్స్ అబౌట్ అస్ అని చెప్పిన. సో అప్పుడు మిగతా 5 చూశాను, అట్లా ఫేసెస్ చూశాను, ఎవ్రీబడి ఆర్ నర్వస్. అండ్ ఆ మూమెంట్లో నాకు ఇట్ హిట్ మీ మై బేసిక్ బ్రెయిన్ దట్ ఇవాళ రాజ్ శుక్లా గారు ఎవరో ఒకరికి 180+ వేస్తారు అండ్ దాట్ షుడ్ బి మీ. ఈ 6 ఎవరో ఒకరికి వేయాల్సిందే ఆయన. అండ్ ఐ విల్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ యాజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అమౌంట్ దిస్. నాకు మిగతా అందరితో ఎవరితో కాంపిటీషన్ లేదు. దీస్ పీపుల్ ఆర్ ఎలిమినేటింగ్ దెమ్ సెల్స్ అండ్ ఇఫ్ ఐ స్టే మంచిగా నవ్వుతూ అక్కడ హ్యాపీగా మాట్లాడి వచ్చానంటే దే విల్ గివ్ మీ 180+ అనుకున్నాను. అండ్ ఐ గాట్ 185 దిస్ టైం. లోపలికి వెళ్ళారు, వెళ్ళగానే వాతావరణం ఎలాగుందండి? చాలా కామన్. మీకు చైర్మన్తో డైరెక్ట్గా ఐ కాంటాక్ట్ ఉందా? రైట్ అండి. లేదు మిగతా బోర్డు మెంబర్స్ మీ పక్కన కూర్చొని వాళ్ళకి కూడా ఆన్సర్ చేశారు? అంటే ఒక ఆయన ఇక్కడ ఉన్నాడండి, ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు. సో వెన్ ఐఎమ్ టాకింగ్ టు యూ ఐ కెనాట్ సీ దీస్ 2. సో అట్లా ఉన్నాయి. ఎందుకంటే ప్రాబబ్లీ ఐ డోంట్ నో వై దే కెప్ట్ దీస్ 2 హియర్. వాళ్ళు ప్రాబబ్లీ నా మొహకవలికలు ఆర్ ద వే లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తానికి ఇక్కడ కూర్చున్నారు. ఐ డోంట్ నో, బట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ ఇట్స్ నాట్ గుడ్. చైర్మన్ ఉంది, ఇట్స్ నాట్ గుడ్ అండి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇలా చూసుకుంటూ మాట్లాడలేను కదా. సో ఇట్ షుడ్ బి న్యాచురల్ అండి. అంటే ఇప్పుడు మన ఇద్దరం ఎంత కామ్గా మాట్లాడుకుంటున్నామో దట్ షుడ్ బి లైక్ దాట్ ఓన్లీ. ఏదో ఇంటర్వ్యూ అని చెప్పేసి మనం ఇలా ఫ్రిజిడ్ అయిపోయి దట్ హ్యాస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను ఏదో మీ ముందు కూర్చొని ప్రూవ్ చేయాలని చెప్పేసి ఐ వాస్ లైక్ ఒక కిడ్ లాగా ఏదో సోమర్సాల్ట్ చేస్తూ. సో వాళ్ళకి అర్థమైపోయింది ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసామరా అని చెప్పేసి. బట్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ విత్ యువర్ హార్ట్ వాళ్ళకి కూర్చున్నప్పుడు కంఫర్ట్ దీంట్లో కూర్చున్నారు. ఐ వాస్ లైక్ కంఫర్టబుల్ అండ్ 3 things. I got 10 minutes before my interview to sit outside the room. I was saying 3 things to myself. Kiran, this is like your last thing and this is your last lap. నేను మ్యారథాన్స్ పరిగెడుతూ వచ్చి ఉన్నా కదా. సో లాస్ట్ ల్యాప్ షుడ్ బి ద బెస్ట్ ల్యాప్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. దిస్ లాస్ట్ ల్యాప్ షుడ్ బి యువర్ బెస్ట్ ల్యాప్ రా. యూ ఈవెన్ ఇఫ్ యూ డై కమింగ్ అవుట్ డజంట్ మ్యాటర్, బట్ యూ గివ్ యువర్ ఎవ్రీథింగ్. అండ్ సెకండ్ థింగ్, యు ఆర్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ యువర్ చియర్ఫుల్నెస్. నువ్వు నవ్వుతూనే మాట్లాడతావు. వాళ్ళు ఎంత సీరియస్ క్వశ్చన్ అడిగినా కానీ యువర్ చియర్ఫుల్నెస్ షుడెంట్ స్టాప్. అండ్ థర్డ్ థింగ్, యూ ఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రెస్ ఎనీవన్. యూ ఆర్ నాట్ గోయింగ్ టు బీ డిస్హానెస్ట్. ఏదో బ్లఫ్ చేయడానికి లేదు. యూ విల్ బీ హానెస్ట్. నీకు తెలియదు అని చెప్పేస్తావు. సో దీస్ ఆర్ ద 3 things which I told to myself and ఫార్చునేట్లీ ఇట్ వర్క్డ్ అవుట్ అండి. అండ్ లోపల కూర్చున్నారు, ఫస్ట్ క్వశ్చన్ ఏం వేశారు? అంటే మీలో రిలాక్స్ తీసుకురావడానికి వేశారా డైరెక్ట్ ప్రొఫెషనల్గా వెళ్ళిపోయారు వాళ్ళు? యాక్చువల్లీ దిస్ ఫైనల్ ఇంటర్వ్యూ వాట్ ఐ హ్యావ్ గివెన్ ఈస్ ఐ హ్యావ్ టు సే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే మాకు దీని ఇంటర్వ్యూ ఓనర్ అండి సివిల్ సర్వీసెస్లో, దీన్ని పర్సనాలిటీ టెస్ట్ అంటారు. So they will assess your personality, how well balanced this person is, how composed this person is, how comfortable this person is when he is talking about uncomfortable topics. So these are the things, konni parameters, there are a lot of parameters as well, they will be testing in us. సో వాళ్ళు చాలా బ్రాడ్ క్వశ్చన్స్, అంటే నీకు ఏమీ తెలియకపోయినా కానీ యూ కెన్ టాక్ అపాన్ దెమ్. ఎందుకంటే వాళ్ళు మొత్తం బేస్ సెట్ చేసి దీని మీద నా ఒపీనియన్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ దే స్టార్టెడ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ఇంటెలిజెన్స్, ఇదంతా పెరుగుతుంది. సో దీనివల్ల మనకు చాలా అనర్థాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ద పేస్ అట్ విచ్ ఇట్ ఈస్ డెవలపింగ్ అని చెప్పేసి ఇట్లా నాకు ఒక పెద్ద బేస్ ఫామ్ చేసి, నౌ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్. రానున్న కొన్ని రోజుల్లో అదొక ఫ్రాంకెన్స్టైన్ మాన్స్టర్ అయ్యి, ఒక పెద్ద మాన్స్టర్ రోబో మూవీలాగా అయినట్లు అయ్యి ఇట్ విల్ ఓవర్ పవర్ అస్. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్. సో దీని గురించి నాకు ఏం తెలియాల్సిన అవసరం లేదండి. సో ఇట్లా వాళ్ళు నాకు చాలా బ్రాడ్ క్వశ్చన్స్ అడుగుతూ దే మేడ్ మీ వెరీ కంఫర్టబుల్ అండ్ దే ఆర్ రియలీ ఎలిసిటింగ్. అండ్ ఇప్పుడు మీరైతే అటెంటివ్గా నాకు వింటున్నారో అలానే 5 కూడా నా చుట్టూ వింటూ ఉండే అనమాట. సో ఇట్ వాస్ సచ్ ఏ కామింగ్ ఎక్స్పీరియన్స్. బయట కూర్చున్న వాళ్ళు లెఫ్టినెంట్ జనరల్ రాజ్ శుక్లా గారు, హీ విల్ బి లైక్ ఫైర్ టైగర్ లా ఉంటారు.
సో ఇట్లా ఇవన్నీ కాదండి, మనం ముందే చాలా వరకు ఆ అపోహలు పెట్టుకొని సివిల్స్ ఇంటర్వ్యూ అంటే ఏదో అద్భుతం, వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళు నాలాగా ఒక 30 సంవత్సరాల ముందు ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళే కదా. సో హౌ డిఫరెంట్ అంటే డెఫినెట్లీ దే వుడ్ ఒక 150 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, 5 into 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అక్కడ నా ముందు కూర్చొని, బట్ దట్ షుడెంట్ మేక్ మీ అన్కంఫర్టబుల్. వాట్ ఎవర్ ఐఎమ్ ఫీలింగ్ ఐ హ్యావ్ టు టెల్, నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తా అట్లా. సో వన్ హ్యాస్ టు బీ ఫ్రీ హార్టెడ్ దేర్. అంటే బ్లఫ్ చేయడానికి ఎక్కడ కూడా ప్రయత్నం చేయకూడదు. బ్లఫ్ వీ షుడెంట్ డూ దట్ అండి. అంటే వాళ్ళు 150 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, నా ఏజ్ 30 years, నా 27 years ఉంది నా ఏజ్. వాళ్ళు నా ఏజ్ అంత ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూర్చొని ఉన్నారు. అండ్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ సంథింగ్ దే నో ఇట్ వాట్ దే ఆర్ ఆస్కింగ్. ఇప్పుడు మీకు క్వశ్చన్ అడిగారంటే మీకు ఆన్సర్ తెలుసుంటేనే కదా నన్ను అడిగేది. సో నేను చెప్పేది ఎంత నేను ట్రై చేస్తున్నాను అన్నది అవతల వాళ్ళకి కనపడిపోతుంది. మీ ఇష్టమైన సబ్జెక్ట్ కెమిస్ట్రీ నుంచి అడిగారు ఏమైనా క్వశ్చన్స్ అందులో? అడిగారు. సో వాళ్ళు ఫస్ట్ మరి తెలంగాణ ఇంత డెవలప్, సారీ అంటే మీకు హైదరాబాద్లో యూ హ్యావ్ దాట్ మచ్ పాసిబిలిటీస్ టు డూ యువర్ ఇంటర్, బట్ నువ్వు భాష్యం కిందకి వెళ్ళావు గుంటూరు అని అడిగారండి. సో నాకు హైదరాబాద్లో ఒక బిల్డింగ్ చూపించేసి అటు చదవమంటున్నారండి. నేనేమో 40 ఎకరాల్లో నవోదయలో చదువుకొని వచ్చాను, చాలా ఫ్రీ మైండెడ్లో. అలాంటిది ఒక బిల్డింగ్లో నన్ను బంధించేస్తే అక్కడ నేను ఎక్సెల్ అవ్వలేను. అదే నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఆ ఇన్స్టిట్యూషన్లో నాకు ప్లే గ్రౌండ్ ఉంది, ఒక లాన్ ఉంది, బాగుంటుందండి. సో అట్లా నేను అందుకని అక్కడ జాయిన్ అయ్యానని చెప్పాను. సో మరి ఆయన నన్ను వెంటనే కౌంటర్ వేశాడు, మరి నువ్వు ఆన్లైన్ టీచింగ్ చేస్తావు కదా, పిల్లలందరూ ఫ్రీ టైం అంతా కాజేస్తున్నావు నువ్వు, ఆరెంట్ యూ రాబింగ్ దేర్ ఫ్రీ మైండెడ్నెస్ అండ్ నువ్వు వాళ్ళని బట్టి పట్టిస్తున్నావు కదా అంటే అన్నారు, అని వెంటనే అన్నారు. సో దీన్ని కనెక్ట్ చేశారు. సో ఐఎమ్ రియలీ సారీ సార్, అంటే ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ, ఇలా కాదు, నేను దాట్స్ నాట్ హౌ ఐ లుక్ అట్ ఇట్. జనరల్ పర్సెప్షన్ అలా ఉంటుంది ఆన్లైన్ కోచింగ్ వల్ల, ఐ డూ నాట్ డినై దాట్, బట్ నా వరకు యాజ్ ఎ మెంటర్ అండ్ యాజ్ ఎ ఫెసిలిటేటర్ ఐ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టూడెంట్. నేను ఆ పిల్లోడికి కెమిస్ట్రీ అనగానే ఇది బట్టి కొట్టాలి సబ్జెక్టు, ఇది ఇంతే సబ్జెక్టు, ఇదంతా ఎక్సెప్షన్స్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. బట్ ఐ జనరల్లీ క్రియేట్ ఇంట్రెస్ట్ ఇన్ ద స్టూడెంట్, అండ్ ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆ పిల్లోడు సెల్ఫ్ డిపెండెంట్ అయిపోతాడు అనమాట. అంటే తను ఇంకా నేను చదవాలి అని చెప్పేసి తను స్టార్ట్ చేస్తాడు. సో ఆ ఇంట్రెస్ట్ క్రియేషన్లో నేను హెల్ప్ చేస్తాను అనమాట. దెన్ దే విల్ డూ ఇట్ ఫర్ దెమ్సెల్వ్స్. అయితే ఓకే, అయితే నౌ టెల్ మీ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ సింప్లీ నాకు ఒక లే మ్యాన్ లాగా నాకు చెప్పు అని చెప్పారు. సో విచ్ ఐ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్, ఎందుకంటే అప్పటికి నేను చాలా సార్లు పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో అట్లా దాని తర్వాత దే ఆల్సో ఆస్క్డ్ అబౌట్ రాక్ సాల్ట్ అని ఉంటుందండి. నాకు ఏదో నేను సివిల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ చేస్తే దాని అంతా వదిలేసి రాక్ సాల్ట్ కెమికల్ ప్రాపర్టీస్ అడిగారు. సో అట్లా కొన్ని క్వశ్చన్స్ అడిగారండి. సైకాలజీ గురించి అడిగారా? సైకాలజీ అంటే ఐ ఫీల్ దట్ డైరెక్ట్గా ఎప్పుడు అడగరండి, బట్ సైమల్టేనియస్లీ వెన్ యూ ఆర్ టాకింగ్ సైకలాజికల్ మెంటల్ స్పేస్ ఎట్లా ఉందన్నది అవతల వాళ్ళకి కనిపించేస్తూ ఉంటుంది. అంటే హౌ మచ్ లిబర్టీ ఆర్ యూ టేకింగ్ ఇన్ ఎ ఫార్మల్ సెటప్ టు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎంత టైం జరిగిందండి? హాఫ్ అన్ అవర్? 35 minutes దాకా జరిగింది. బయట రాగానే మీకు అనిపించింది? ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండి. దిస్ టైమ్ ఐ డిడెంట్ డూ ఎనీ బ్లండర్. అంటే మా చెల్లి చెప్పేది ఎప్పుడు, ఏదో ఒక చిన్న పని తప్పు చేసి వస్తున్నావు నువ్వు, జస్ట్ యూ డోంట్ డూ దిస్ మిస్టేక్, అయిపోతుంది మనది. అంటే ఐ మేడప్, నేను ఈసారి తప్పు చేయను అని చెప్పాను. అట్లీస్ట్ ఐ వాస్ వెరీ హ్యాపీ that I didn't do any blunder, first thing. And second thing, I was very happy in the sense నాకు మీరు 120 ఇవ్వండి నాకు ప్రాబ్లం లేదు. I was very happy for the experience what I've got from you people. అంటే I felt that బయటకు వచ్చేటప్పుడు the way they treated me was so good. ఇంటర్వ్యూ అయిపోయింది, తర్వాత గ్యాప్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ రాగానే మీ నెంబర్ చూస్తుంటారు, నెంబర్ కొడతారా, పేరు కొట్టుకొని చూసుకున్నారా? అంటే ఒక్కటి అండి, ఆ ఇంటర్వ్యూ తర్వాత 1 month ఉండే అండి. ఐ థింక్ దాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ ఫేస్. అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఐఎమ్ ద మోస్ట్ కాన్ఫిడెంట్, మనకంటే ఇంకా తోపేవాళ్ళు లేడరా అని చెప్పేసి వెళ్తాం అనమాట. బట్ వన్స్ యూ షూట్ ద యారో అండ్ అది గాల్లో ఉన్నప్పుడు దట్ ఈస్ వేర్ చాలా, అంటే అది నిజంగా తగిలిద్దా, మధ్యలో వర్షం పడిద్దా, పిడుగు పడిద్దా, గాలి వచ్చి కొట్టుకోపోయిద్దా, ఏం తెలియదు కదండి. సో దాట్ అన్సర్టెన్ పీరియడ్, ఇంక ఇచ్చేయి బాబు ప్లీజ్, రిజల్ట్ ఇచ్చేయి, ఇంకెన్ని రోజులు. ఐ వాస్ వెరీ ట్రబుల్డ్ ఫర్ దాట్ పీరియడ్. అండ్ ఈవెన్ ఆన్ ద రిజల్ట్ డే ఆల్సో ఇంకెంతసేపు ఇవ్వచ్చు కదా అన్నట్లుండే. బట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ రిజల్ట్స్ అండి, దట్ నీకు వస్తే కాల్స్ వస్తాయి అన్నమాట, కాల్స్ చేసేస్తారు. అండ్ నేను చెప్పాను కదా నా కోసం చాలా మంది చూస్తున్నారు. అండ్
నాకు పర్సనల్ లెవెల్లోనే చాలా మంది చెప్పారండి దట్ వీ చెక్డ్ యువర్ నేమ్ ఫస్ట్ అని చెప్పేసి. అంటే అట్లాంటి మనుషులు నాకు ఉన్నారు చుట్టుపక్కల. సో దే చెక్డ్ మై నేమ్ అండ్ దేవర్ కాలింగ్ చాలా మంది. దెన్ ఐ నో దట్ వీ హ్యావ్ గాట్ సంథింగ్. ఏ ర్యాంక్ అన్నది తెలియదు, బట్ ఐ హావ్ గాట్. సో ఎక్కడున్నారు మీరు? నేను మా ఇంట్లో ఉన్నా అండి. ఎందుకంటే మా ఇంట్లో ఉన్నప్పుడే నేను ఐ టోల్డ్ మై ఫాదర్ అండ్ మదర్ దట్ ఏదేమైనా కానీ వీ షుడ్ బి స్టేబుల్. అంటే ఐ ప్రిపేర్డ్ దెమ్, ఎందుకంటే వాళ్ళు ఇంపార్టెంట్ నాకు. అండ్ దే మైట్ హ్యావ్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ మీ. అండ్ ఇప్పుడు నా ఇంటర్వ్యూలో మెయిన్స్ మార్క్స్ అన్నీ వచ్చాయి. ఇంటర్వ్యూలో జస్ట్ పెరగడం వల్ల నేను లిస్ట్లో ఉన్నాను. ఐ కుడ్ హావ్ బీన్ ద అదర్ వే ఈజీగా. అండ్ ఐ నో దాట్, ఎందుకంటే నేను అన్నిసార్లు చూసి వచ్చాను ఆ ప్రాసెస్ని, అంటే ఆ ఫెయిల్యూర్స్ని. సో ఐ వాస్ మెంటల్లీ మేకింగ్ అప్ ఫర్ దెమ్. అంటే ఆ రోజు కంటిన్యూ ఫోన్స్ వస్తున్నాయి, చాలా వచ్చాయండి. మీ నెంబర్ చూసి వెంటనే చేశారండి. నా డియర్ ఫ్రెండ్స్ నాకు చేశారు. మీకు ఎప్పుడు తెలిసింది? వెంటనే అప్పుడే తెలిసిపోతుందండి. అదే అప్పుడే తెలియగానే ఫస్ట్ అమ్మా నాన్నకి చెప్పారా లేదా చెల్లి అక్కకి చెప్పారా? మా కజిన్ ఉన్నాడండి, వాడు హీస్ లైక్ వాడు నువ్వు ఇక్కడ ఉండు ఫస్ట్ 2 minutes 5 minutes. వాడు పాపం 3 days నాతో కష్టపడ్డాడండి. నేను ఎందుకుంటున్నా నీతోని అని చెప్పేసి వాడు 3 days నా చుట్టుపక్కల ఉండి హీ వాజ్ ఆల్సో ట్రబుల్డ్. సో వాడు నాతో నువ్వు 5 minutes ఉండాల్సిందే అని చెప్పేసి he spent solid 5 minutes ఫోటోలు తీసుకున్నాడు. అండ్ he was also excited. So first 5 minutes I spent with my cousin Vinay. అండ్ తర్వాత వెంటనే వెళ్ళి మా మమ్మీతో చెప్తే ఇంకా మా మమ్మీ వాజ్ లైక్ ఆమె ఫేస్లో ప్రాబ్లీ ఇప్పటికి కూడా ఆ నవ్వు అట్లానే ఉందండి. ఆ నవ్వు ప్రాబ్లీ నేను అనుకుంటాను మా పేరెంట్స్కి ఇద్దరికి కలిపి ఒక 5 years ఎక్స్ట్రా ఆయుష్ ఇచ్చాను అనుకుంటున్నాను నేను ఆ హ్యాపీనెస్తో. అట్లా చెల్లి అక్క ఏముందో చెప్పండి. అంటే హైదరాబాద్ లో ఆవిడ అంటే మా ఇంట్లో ఎలా అంటే అండి వీ హ్యాడ్ దట్ బిలీఫ్ అండి చాలా ఎక్కువగా ముందు నుంచే. ఇట్స్ వెరీ రేర్ దట్ దిస్ టైమ్ వీఆర్ గోయింగ్ టు మిస్ అన్నది మాత్రం మాకు అందరికి తెలుస్తుండే అన్నమాట. ఈసారి ఎలా అయినా అయిపోతుంది నీదని చెప్పేసి ఆ నమ్మకం ఉండే. షీ వాస్ వెరీ హ్యాపీ అండి. అంటే ఐ కెన్ నాట్ డిస్క్రైబ్ దోస్ ఎమోషన్స్. అండ్ నాకు ఎప్పుడు ఆ 300 to 500 ర్యాంకే నాకు వస్తుంది అనుకుంటూ నేను ప్లాన్ చేసుకొని ఉండే అనమాట. సో ఐ గాట్ 568, కొద్దిగా ఓవర్ షూట్ అయింది. బట్ యా, దిస్ ఇస్ వాట్ ఐ వాస్ ఎక్స్పెక్ట్. ఒకసారి మన ప్రొఫెషనల్కి వెళ్దాం. మీరు ఐపీఎస్ సాధించాలనుకున్న తర్వాత సొసైటీకి ఏం చేద్దామని మైండ్లో ఫిక్స్ అయ్యింది? అంటే ఇక్కడ 2-3 రకాలు కనిపిస్తుంటాయి. చైల్డ్ సంబంధించిన మ్యారేజ్ కానీ, లేదా ఉమెన్ సెక్యూరిటీ కానీ, లేదా క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ కానీ. ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూసినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ ఉంటుంది, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్, ప్రజెంట్ సైబర్ క్రైమ్. అంటే క్రైమ్ అనేది ప్యాటర్న్ మారుతుంది కానీ దాన్ని రూపం మారుతుంది, మూలాలు మాత్రం ఎక్కడ జరుగుతుంటాయి. ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు రకరకాలు వెళ్తుంటాయి. ఇప్పుడు దొంగలు అంటే గతంలో ఒక సామాజిక వర్గం వాళ్ళే ఉండేవారు మీ చిన్నతనాల్లో. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ దొంగగా మారుతున్నారు, ఎందుకంటే వాళ్ళకున్న బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ సర్కిల్. ఇంకా సైబర్ క్రైమ్, వాడి కంటికి కనిపించడం నేరాలు చేస్తుంటాడు. ఈ ఇష్యూస్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు ముందు ఛాలెంజ్ సైబర్ క్రైమ్. వీటి మీద ఆల్రెడీ మీకు మైండ్లో ఫిక్స్ అయి ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ మీద మీకు ఏంటి మీ ఒపీనియన్? దీన్ని మీరు ఏ విధంగా ఫిక్స్ చేసుకొని ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? చాలా బ్రాడ్ అండ్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ అసలు అంటే నాకు ఇంకా ఐపీఎస్ కన్ఫర్మ్ కాలేదండి. ఐఎమ్ జస్ట్ హోప్ఫుల్, బట్ మోస్ట్లీ ఐఆర్ఎస్ఏ వస్తుంది. బట్ విచ్ ఎవర్ సర్వీస్ ఐ మైట్ బి ఎండింగ్ అప్ ఈవెన్ అక్కడ. చూసారు రైట్ అండి. సో ఐ ఆల్వేస్ హ్యావ్ ఆస్పైర్డ్ టు వర్క్ ఎస్ అన్ ఐపీఎస్ ఆర్ ఈవెన్ ఐఆర్ఎస్లో మనం డ్రగ్స్ కానీ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఇవన్నీ వీడియోలో కూడా వర్క్ చేస్తాం అనమాట. సో ఫర్ మీ పర్సనలీ ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ ఐ ఐఎమ్ ఆస్పైర్డ్ ఫర్ దిస్ వర్కింగ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఉమెన్ సెక్యూరిటీ అండి. అది ఆల్వేస్ ఇట్ హ్యాస్ ఐ డోంట్ నో దట్ ఇన్స్పైర్డ్ మీ ఆర్ అంటే దట్ ఈస్ సమ్ బేసిక్ థింగ్ వాట్ వీ కెన్ గివ్ టు అవర్ 50% ఆఫ్ పాపులేషన్. సో ఐ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ నాకేమనిపిస్తుంది అంటే యాజ్ అన్ ఆఫీసర్ నేను పల్లెటూరు నుంచి వచ్చాను. అండ్ ఐ ఇన్ సమ్ సెన్సెస్ ఐ నో దట్ మట్టి వాసన మనకు తెలుసు అండి. సో ఐ ఫీల్ దట్ యాజ్ అన్ ఆఫీసర్ ఐ బిలీవ్ దట్ ఐ షుడ్ బి ఏబుల్ టు బీ అవైలబుల్ టు ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లైన్. గాంధీజీ తాలిస్మన్ ఉంటుందండి, నేను ప్రతి ఎస్ఏలో రాస్తాను దట్ ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దాట్. గాంధీజీ తాలిస్మన్ ఏం చెప్తుందంటే మీరు చేసే ప్రతి పని ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద లాస్ట్ పర్సన్ ఇన్ ద లైన్, then you are doing the right thing అని అంటారు. సో ప్రాబబ్లీ I'll pace that in my office and I'll always see that going forward to reach to that last mile, last person. అది ఎప్పుడు ఇన్స్పైర్ చేస్తాను. పోలీస్ స్టేషన్ ఎప్పుడు వెళ్ళారా మధ్యకాలంలో మీరు? వెళ్ళండి. నేను అక్కడ బిహేవియర్ బాగుందంటారా? అంటే వెళ్ళిన తర్వాత అందరూ రూడ్గా ఉంటారు, కొంతమంది బాగానే మాట్లాడతారు. అక్కడ వెళ్ళిన తర్వాత అందులో ఉన్న
తప్పులు కనిపెట్టి దీన్ని పరిష్కరించాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? టు బి వెరీ హానెస్ట్ అండి, పోలీస్ హాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ సెల్ఫ్ వెరీ మచ్ అండి. అంటే ఒక 10-20 సంవత్సరాల ముందున్నట్టు లేదు డెఫినెట్లీ. లేదు. అవును. అండ్ ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ పోలీస్, ఇఫ్ యూ సీ అవర్ మై అవును. స్టేట్ ఇస్ తెలంగాణ కాబట్టి తెలంగాణ పోలీస్ దే ఆర్ ప్రొజెక్టింగ్ దెమ్సెల్వ్స్ యాస్ ద పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్. అండ్ I believe and my heart goes with the police fraternity because theirs is the thankless job only. And if they do good, they don't receive any appreciation, and if they do bad, then they'll get all the beatings. So and simultaneously we need to also understand the stress levels they undergo, first thing. And this doesn't I'm not ఏమంటారు వాళ్ళకి నేను సపోర్ట్ చేయట్లేదు in the sense that if they are doing some custodial violence and this aspect, but at the same time we have to also understand the shortcomings or వాళ్ళకి ఏమేమి తక్కువ వాళ్ళకి ఉన్నాయో అవి మనం అడ్రస్ చేయగలగాలి. బట్ డెఫినెట్లీ అండి, ఇప్పుడు మనకి ఉమెన్ ఓన్లీ పోలీస్ కానీ ఆర్ ద వే ఇన్ విచ్ ద పోలీస్ స్టేషన్స్ ఆర్ బీయింగ్ రీమోడల్డ్, దే ఆర్ వెరీ మచ్ వెల్కమింగ్ అండి. ఇఫ్ యూ సీ హన్మకొండలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది, జపనీస్ టెక్నాలజీ ఇదంతా వాడి దే రీక్రియేటెడ్ దట్ పోలీస్ స్టేషన్ యాజ్ అ వెరీ ఫ్రెండ్లీ కార్పొరేట్ ఆఫీస్. సో ఇట్స్ వెల్కమింగ్. ఇట్స్ నాట్ లైక్ ఒకప్పుడు ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళకూడదు అంటే ఫస్ట్ ఇట్స్ దేర్ ఇన్ ద మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో. అండ్ ఐ డూ నాట్ వాంట్ టు బ్లేమ్ కంప్లీట్లీ, గివ్ ఇట్ ద బ్లేమ్ ఆన్ టు ద పోలీస్ ఫ్రాటర్నిటీ, బట్ ఇట్స్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆల్సో దట్ పోలీస్ అంటే నెగటివ్ కానోటేషన్లో చూస్తారండి. సో there should be on both ways, the educational campaign. సాధారణంగా పోలీస్కి పబ్లిక్ మధ్యన ఒక గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్ అనేది మీకు అయిన తర్వాత ఒకవేళ ఐపీఎస్ వస్తే I want to work on that అండి. Definitely I want to work on that. దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. Yes, and I'll definitely work on that if I get the chance. ఒకవేళ మన పోలీస్ గురించి పక్కన పెడతామండి, మీరు ఊర్లో చదువుకొని గ్రామీణ ప్రాంతంలో స్కూల్లో చదువుకొని 8 సంవత్సరాలు కష్టపడితే లాస్ట్ అటెంప్ట్లో సివిల్స్ కొట్టారు. కానీ ఇప్పుడున్న కొన్ని స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ 6th క్లాస్ నుండి ఐఏఎస్ ఫౌండేషన్ కోర్స్ అని స్పెషల్గా పెట్టి పిల్లల దగ్గర తల్లిదండ్రుల నుంచి లక్షల ఫీజులు తీసుకొని వాళ్ళకి ఫౌండేషన్ ఇస్తూ తీసుకొస్తామని వాళ్ళకి స్పెషల్గా ఏసీ రూములు, హైజెనిక్ ఫుడ్ ఇస్తాం, ఒక మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి మంచి లెసన్స్ కూడా చెప్పిస్తాం, వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ సెట్లో మేము ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి అనేది మీకు స్టిక్ చేస్తామంటూ ప్రచారాలు చేస్తుంటారు. ఆ ప్రచారాలు నమ్మి కొంతమంది తల్లిదండ్రులు కూడా వెళ్తుంటారు, లక్షల ఫీజు కడుతుంటారు. ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు ఎవరు ఐఏఎస్ చాలా తక్కువ. మీరు 8 సంవత్సరాలు చదివి కష్టపడని మీకు ఇటువంటి చేస్తున్న ఈ పబ్లిసిటీని నమ్మొచ్చా, నమ్మకూడదు? ఫస్ట్ థింగ్ అండి, I don't want to celebrate my 8 years of struggle. First thing, I don't at all want to. I don't want anybody to go through that. Second thing అండి, as you have rightly pointed out that the corporate nature in which ఇది డెవలప్ అవుతుందో, 6th క్లాస్ అంటే ఒకటండి, అంటే మన వే ఆఫ్ అవుట్లుక్ టువర్డ్స్ ఎగ్జామినేషన్, ఎస్పెషలీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఈస్ లిటిల్ ఫ్లాడ్ అండి. ఎందుకంటే ఇది సేమ్ ఐఐటి లాగా మనం ఇలా చదువుతూ వెళ్తే మనకు వచ్చేస్తుంది అనుకుంటామండి. బట్ అన్ఫార్చునేట్లీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఇట్ సెల్ఫ్ ఈస్ వెరీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇట్ హ్యాస్ డిఫరెంట్ డిమాండ్స్ అండ్ ఇట్ టెస్ట్ ద పర్సనాలిటీ ఆఫ్ ఎ క్యాండిడేట్ ఇన్ మల్టిపుల్ డైరెక్షన్స్. అండ్ వాటి లీడర్షిప్ స్కిల్స్ చూస్తుంది అండ్ ద వే ఇన్ విచ్ దిస్ పర్సన్ ఈస్ బిహేవింగ్ వెన్ ఈజ్ అండర్ ప్రెషర్. సో ఇలాంటివి చాలా చూస్తుందండి, which is like generally if you go to IIT JEE or some other competitive examinations, I'm not saying that they won't test your caliber, but that will be very narrowed perspective untadandi. So even there also నేను పర్సనల్ లెవెల్లో ఐఐటికి I never took ఫౌండేషన్. 11th 12th లో కోచింగ్కి వెళ్ళాను, బట్ ఫౌండేషన్ 8th 9th ఇట్లా ఎప్పుడు వెళ్ళలేదండి. సో ఎట్లా ఉంటుందంటే అండి, ఒక టెక్నికల్ సబ్జెక్ట్ ఇట్స్ గుడ్, ఎర్లీ స్టార్టర్ అడ్వాంటేజ్ ఎక్కడైనా కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందండి. బట్ ఐఎమ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ 11th 12th ఇంటర్ మొత్తము కంబైన్డ్ దిస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అన్నదానికి నేను ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ అగెయిన్స్ట్ అబౌట్ దిస్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు మా ప్లాన్ బి అని మధ్యలో అడిగారండి, ఐఎమ్ అన్ ఐఐటిఎన్, ఐ హ్యావ్ లెఫ్ట్ ఎ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టిల్ నౌ, బట్ ఈవెన్ ఇఫ్ ఐ వుడెంట్ హ్యావ్ బీన్ సక్సీడెడ్ ఇన్ 4th and 6th attempts, I can go back అండి. I will have a backup plan for me. See, at the end of the day, ఒకటి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నో మ్యాటర్ హౌ గుడ్ ద క్యాండిడేట్స్ ఆర్, మీకు 1000 సీట్సే ఉంటున్నాయి ప్రతి ఇయర్. ఆర్ గ్రూప్ 1లో చూస్తే ఒక 500 సీట్స్ వచ్చాయి. సో ఇంతకంటే ఎక్కువ లేనప్పుడు మనము 1 కోటి మంది పిల్లలు ఒక 5000 6000 జాబ్స్కి మీరు
ప్రిపేర్ అవుతున్నారంటే ఎంత మంచి క్యాండిడేట్స్ ఉన్నా 5,000 మందికే వస్తాయి. అవును. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే జీవితం కాదు, చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో ఒకవేళ మీరు కనుక ఇఫ్ యు ఆర్ జస్ట్ ప్రిపేరింగ్ ఓన్లీ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆర్ దిస్ గ్రూప్స్, ఐ డోంట్ నో హౌ యూ విల్ ఎండ్ అప్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సక్సీడ్. సక్సెస్ ఇప్పుడు ఈ జర్నీలోకి అంటే ఐ బిలీవ్ దట్ ఇఫ్ సంబడీ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్, దే హ్యావ్ టు బి రెడీ ఫర్ బోత్ ద అవుట్కమ్స్ అండి. అంటే యూ షుడ్ బి రెడీ ఫర్ ద positive and negative aspect. You should sign up for it. Literally, you have to write it for you that the contract that వచ్చినా రాపోయినా నేను అలానే ఉంటాను. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉందండి, శ్రావణి అని చెప్పేసి. తను ఎప్పుడు అన్నయ్య నువ్వు బయటికి వచ్చేటప్పటికి యూ షుడ్ బి ద సేమ్ కాన్ఫిడెంట్ పర్సన్ నో మ్యాటర్ వాట్ అని చెప్తూ ఉండే అనమాట. అంటే అది ఎట్లా రింగ్ చేస్తూ ఉండే అంటే తను పాపం వాళ్ళ ఆఫీస్లో చాలామంది సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారంట. ఏదో లైఫ్లో కోల్పోయినట్లు, దే డిడ్ంట్ అచీవ్ సంథింగ్ అని. ఇట్స్ షుడెంట్ బి లైక్ దాట్. అంటే దట్ షుడెంట్ పించ్ యూ. అండ్ ఇఫ్ యూ ఆర్ ఓన్లీ ప్రిపేరింగ్ ఫర్ దాట్, అసలు అట్లీస్ట్ వాళ్ళన్నా ఎక్కడో జాబ్ చేసుకుంటున్నారు. ఈ పిల్లలు ఏం జాబ్ చేస్తారండి? అంటే ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి వాళ్ళకి. చిన్నప్పటి నుంచి ఎందుకంటే నిజంగా అదేమైనా ఉపయోగపడుతుంది అంటారా స్కూల్ నుంచి? అంటే నా పర్సనల్ బిలీఫ్ అయితే కోర్స్ ఉంటుంది అసలు. ఇప్పుడు మీరే ఉన్నారు ఎగ్జాంపుల్, మీరు కెమిస్ట్రీ తీసుకున్నారు, అన్ని తీసుకొని రకరకాల పని చేసి ఒక స్థాయికి వచ్చాక సివిల్స్ అవ్వాలనుకున్నారు. సరే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల వచ్చారు. రైట్. నువ్వు ఫస్ట్ నుంచే నువ్వు 6th క్లాస్ నుంచి ఐఏఎస్ ఫౌండేషన్, ఐపీఎస్ ఫౌండేషన్ పెడతామండి, సివిల్స్ ఫౌండేషన్ అని. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఏం చదువుతారు? మీరు అన్నట్లుగా కొన్ని స్కూల్స్ మరీ రైట్. అంటే నేను ఇదంతా సింప్లిఫై చేయట్లేదండి. అంటే అది మొత్తము తప్పని నేను చెప్పట్లేదు. బట్ ద పిట్ ఫాల్స్ ఆఫ్ ఇట్ అనేది నేను డెఫినెట్లీ పాయింట్అవుట్ చేయగలుగుతాను. అంటే అపార్ట్మెంట్లో చదువుతుంటే ఎగ్జాక్ట్లీ ద పిల్లల్ని 5 years పాటు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకు రెక్కలు వచ్చి వాళ్ళు ఎగిరే పరిస్థితిలో ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసి దే హ్యావ్ టు ఎక్స్ప్లోర్. అప్పుడు తప్పులు చేసి అప్పుడు వాళ్ళు కింద పడి లేవకపోతే ఇంకెప్పుడు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలుగుతారండి. ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీలో చదివాను. ఐ హ్యాడ్ ద ఫ్రీడమ్ టు చూస్ వాట్ ఐ వాంట్ టు. వాళ్ళకి అసలు ఏమీ తెలియని పరిస్థితి. ఇప్పుడు నేను సివిల్ ఇంజనీరింగ్ తీసుకున్నాను అండి, ఎంపీసీ తీసుకున్నాను. ఐ హ్యాడ్ ఏ ఇంట్రెస్ట్ బట్ ఐఎమ్ నాట్ వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్ అండి అప్పుడు. అంటే సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నామంటే నిజంగా చెప్తున్నాను, ఐ డూ నాట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఆ రోజు నేను అలా ఫీల్ చేశాను, ఐ గాట్ ఇట్ అండ్ ఐ టుక్ ఇట్. బట్ ఒక సివిల్ సర్వీసెస్ అన్న ప్రిపరేషన్ ఆర్ ద కెరియర్ పాత్ విచ్ యూ ఆర్ గోయింగ్ టు చూస్ అండ్ అక్కడ ఉన్న నంబర్ ఆఫ్ సీట్స్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ఈస్ వెరీ లెస్. అండ్ మనం అది ఎప్పుడో 11th 12thలో ఫిక్స్ అయిపోయి వచ్చేసి అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్ అండ్ మై హార్ట్ గోస్ ఫర్ దెమ్ అండి. అంటే హౌ విల్ వాళ్ళ రెక్కలు వచ్చేసి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ జనరల్ సెక్రటరీ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ సొసైటీ. దేర్ ఐ లర్న్డ్ ఆర్ ఐ షో లీడర్షిప్ స్కిల్స్ ఆర్ ఐ వాజ్ ప్లేయింగ్ ఇన్ మై హాకీ టీమ్. అక్కడ టీమ్ స్పిరిట్ని నేర్చుకున్నాను నేను. సో ఇవన్నీ ఒక యూనివర్సిటీ లెవెల్లో నాకు వచ్చిన ఎక్స్పోజర్. పిల్లలకి అందరికీ యూ రాబ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ దెమ్. ఒక బిల్డింగ్లో కూర్చోబెట్టి 5 సంవత్సరాలు నువ్వు చదివిస్తావు అంటే వాళ్ళని బ్రాయిలర్ కోడ్ లాగా తయారు చేస్తున్నారండి. అంటే హౌ వెల్ ఎక్స్పోజ్డ్ దే విల్ బి. వాళ్ళు నిజంగా అవుటర్ వరల్డ్లోకి వచ్చినప్పుడు విల్ దే ఏబుల్ టు కంపీట్ ఆర్ నాట్. నేను ఐఎమ్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ దిస్ కాన్సెప్ట్. అంటే పేరెంట్స్ కూడా చెప్తున్నాను, ఐఎమ్ రియలీ సారీ. ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఐ డోంట్ నో, ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్. పిల్లలకి యూనివర్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి కరెక్ట్గా ఏజ్ వచ్చినప్పుడు ఒక మంచి సేఫ్ ఎన్వైరన్మెంట్లో వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తారండి. బట్ దే విల్ లెర్న్. మంచి సేఫ్ అట్మాస్ఫియర్, ఆ బౌండరీ వాల్స్లో వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తారు మళ్ళీ నేర్చుకుంటారు. దట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ దట్ ఈస్ వేర్ ఏ పర్సన్ గ్రోస్. ఒక 12th తర్వాత పిల్లోడు, బీటెక్ ఆర్ డిగ్రీ తర్వాత బయటకు వచ్చే పిల్లోడు కంప్లీట్లీ డిఫరెంట్ పిల్లలు ఉంటారు వాళ్ళు. సో ఇక్కడ వాడు ఒక మ్యాన్ లాగా, ఒక ఉమెన్ లాగా, ఒక లేడీ లాగా బయటకు వస్తారు. సో అది మనం రాప్ చేయకూడదండి. సో అదొక్కటే నేను చెప్పాలనుకున్నాను. పిల్లల గురించి చెప్పారు. చాలామంది ఆస్పిరెంట్స్ వస్తారు సివిల్ అవ్వాలి, సాధించాలి అనుకున్న వాళ్ళకి. ఫైనల్గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్స్కి నా ఒకే ఒక రిక్వెస్ట్ దట్ ఇఫ్ యు ఆర్ ఇన్ టు దిస్ ప్లీజ్ బీ కంప్లీట్లీ ఇన్ టు దిస్ ఫస్ట్ థింగ్. అంటే డోంట్ టూ మచ్ థింక్ ఇన్ టు ద బ్యాకప్స్ అండ్ ఆల్. దే విల్ న్యాచురల్లీ come to you if you are serious about this preparation. For example, CAPF exam నేను రాశాను. Parallelly, I got it. I was not too much into that preparation. Last లో ఒక 1-2 days చూసుకుంటేనే నాకు వచ్చేసింది. అంటే it might also happen to you. And second thing, don't make this exam more than your life. అంటే దీన్ని ఇది కాకపోతే ఏంటి, ఇంకా మన లైఫ్ ఎండ్ అయిపోతుందా, దట్ ఈస్ వెరీ రాంగ్ నోషన్. స్కై ఈస్ నాట్ గోయింగ్ టు ఫాల్ అనేసి ఆకాశం మన మీద ఏం పడిపోదు, ఆర్ వరల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు ఎండ్. ఇప్పుడు నాకు ర్యాంక్ వచ్చింది, వరల్డ్ డిడెంట్ ఎండ్ ఆర్ వరల్డ్ ఈస్ నాట్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇట్ ఈస్ సేమ్. I got an entry ticket into a gate where I can serve in a better fashion. అంతే అనుకోవాలి. సో యూ విల్ నాట్ బీ ఎ గాడ్
or God level or a celebrity if you are clearing this first thing. And second thing, with respect to the process of this examination, we have to see what examination is demanding. ఎగ్జామినేషన్ కొన్ని డిమాండ్స్ ఉన్నాయండి. ఆ డిమాండ్స్ అన్ని వదిలేసి చదవడానికి ఎంత అంటే ఇంకా దానికి ఒక ఎండ్ లేదండి. నేను 6 సంవత్సరాలు చదివాను. ఐ డెంట్ కంప్లీట్ ద సిలబస్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. బట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్కి ఏం కావాలి అని మనం రివర్స్ డైరెక్షన్లో కాస్త సిలబస్ని ముందు పెట్టుకొని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ముందు పెట్టుకొని, సో ఇఫ్ యూ కుడ్ స్టడీ అండ్ వీ కుడ్ ప్రాక్టీస్ ఇన్ రైట్ డైరెక్షన్, కొద్దిగా ఎవరినైనా మెంటర్ లాగా ఎవరినైనా కన్సల్ట్ చేస్తూ ముందుకెళ్తే it might be possible. I'm not saying it will be and it must be possible. It might be possible. And you will be definitely on the other side. సివిల్ సాధించాలంటే ఎక్కడో కాన్వెంట్లో చదవాలనో లేదా డబ్బు గల ఇంట్లో పుట్టాలనో అనే భ్రమల నుంచి బయటికి రండి అంటున్నారు కిరణ్. ఆయన చెప్తున్నట్లుగా ఒక రైతు కుటుంబంలో పుట్టి ఆయన అనుకున్నట్లుగా చదువుకొని ఒకసారి కాదు 2 సార్లు కాదు రాకపోయినా నిరాశ నిస్పృహ కోల్పోకుండా వాళ్ళ తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళ చెల్లి ఇచ్చిన సపోర్ట్తో ఆయన ఖచ్చితంగా ర్యాంక్ సాధించారు. మీరు కూడా సివిల్ సాధించాలనుకుంటారు రండి, కానీ ఇదే జీవితం అంటే మాత్రం తప్పుగా అనుకోకూడదు, ఇక్కడితో ఎండ్ కాదంటూ కిరణ్ చెప్తున్నారు. సివిల్స్ కాకపోతే ఇంకా దేశంలో మనం వ్యక్తిగతంగా రావాలంటే, ఆర్థికంగా నిలబడాలంటే చాలా అవకాశాలు ఉన్నాయి, వాటి కూడా ఆ ప్లాన్ బీగా పెట్టుకోండి అంటూ కిరణ్ చెప్తున్నారు. ఇది కిరణ్తో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే రోజు మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ గారు. ఆల్ ది బెస్ట్.